నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగదాలి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కథ శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కథ సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. If you are running a business where you are the one who's managing operations. Happy evening friends. సో ఎలా ఉంది ఈరోజు వీడియో? కాస్త డిఫరెంట్ గా మీకు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరిగింది. బాగుందా? బాగుందా? రైట్ రైట్ సార్ వచ్చారు, రవీంద్ర ధీర సార్ కోహోస్ట్. అమ్మా రవీంద్ర ధీర సార్ వచ్చారు సార్ కోహోస్ట్. సురేందర్ సార్ కోహోస్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్ అందరికి. అండ్ మన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ 168 ఇంపాక్ట్ 168కి, అందులో 6వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇంతమందికి వ్యక్తిత్వ వికాసంలో ఉచిత శిక్షణను అందిస్తున్న మన గంప నాగేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు సెషన్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక అద్భుతమైన కొటేషన్ మన సునీతా రెడ్డి గారు ద్వారా ఒక అద్భుతమైన కొటేషన్ వింటూ వెళ్దాం. వెల్కమ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ సునీతా రెడ్డి. ప్రతిరోజు మనం ఒక అద్భుతమైన కొటేషన్ తో ముందుకు వెళ్తుంటాం కదా. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన కొటేషన్ విందాము. సైకాలజీ సేస్ whenever we will focus on problems we will have more problems, whenever we will focus on possibilities we will get more opportunities. So that మనము ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రాబ్లమ్స్ పైనే ఫోకస్ చేస్తే మనకు సొల్యూషన్స్ దొరకవు. అట్లాగే ఎప్పుడైతే పాసిబిలిటీస్, ఆ సొల్యూషన్స్ కి మనము వెతుక్కుంటూ వెళ్తే మనకి ఆపర్చునిటీస్ ఎన్నో మన గురించి వెయిట్ చేస్తూ ఉంటాయి. సో అందరూ మనము ప్రాబ్లమ్స్ పైన కాకుండా మనకి వచ్చే సొల్యూషన్స్ ఎలా మనము చేసుకోవాలి, దాన్ని ఫాలో సొల్యూషన్స్ మనం ఎలా చేయాలనేది మనము సొల్యూషన్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసి మన గోల్ ని రీచ్ అవుదాం. ఓకేనా అందరూ? థ్యాంక్ యూ సో మచ్.
శ్రీనివాస్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవాన్. నా పేరు శ్రీనివాస్ పెద్దపల్లి. ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి గురించి ఎంత మాట్లాడుకున్నా మనం తక్కువనే. తను ఎంఎస్సి సైకాలజీ చేశాడు, తర్వాత డిఏడి కంప్లీట్ చేశారు, బిఈడి కంప్లీట్ చేశారు. తను ప్రజెంట్ యాజ్ ఎ టీచర్ ఇన్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ లో యాజ్ ఎ టీచర్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. హీఈస్ ఎ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్ ఆల్సో. టీచర్ గా కూడా పనిచేస్తూ తన సమాజానికి ఎలా హెల్ప్ చేయాలని ఆల్వేస్ ఆలోచిస్తూ ఒక మెంటర్ గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మెంటర్ చేయడం జరిగింది. అలాగని అన్ని స్కూల్స్ తనకు వీలైనప్పుడల్లా స్కూల్స్ లో వెళ్తూ తను ఆ మోటివేషనల్ స్పీకర్ గా లైఫ్ స్కిల్స్ గా చేస్తూ ఇవాళ కూడా మనతోడు కలిసి ఆల్వేస్ నేనున్నాను, నవ సమాజ నిర్మాణానికి రాళ్ళెత్త కూలీలు మనం ఎలా నమ్ముకుంటామో తను కూడా ఆల్వేస్ ముందుకెళ్తూ అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. తను హ్యూమన్ రీసెర్చ్ జర్నలిస్ట్ గా ఫ్రీలాన్సర్ కూడా పనిచేస్తూ ఉంటాడు. యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఆల్వేస్ సోషల్ మీడియాలో యాక్టివేట్ ఉంటూ తన మోటివేషనల్ స్పీచెస్ తోని తన మోటివేషనల్ వర్డ్స్ తో అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. నన్ అదర్ దెన్ తను ఎవరో కారు రవీంద్ర ధీరా గారు. సార్, డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ. Yes, sir. Happy evening. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy evening, Guruji. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ రవీంద్ర సార్. వెల్కమ్ సార్. Thank you, sir. Thank you for giving a గురువులకు wonderful opportunity to. వెల్కమ్ సార్. Okay, right, sir. So 85 members. Post event, sir. G8 mentor. Okay, right. విన్నాను నేను 90 మెంబర్స్ ఉన్నారని, బట్ 85% అటెండెన్స్ ఉంది. సో రియల్లీ గ్రేట్. అందులో 50% వీడియో లాంచ్ చేసుకుని ఉన్నారు. దీనికి నేను ఎంత రేటింగ్ ఇవ్వాలి? ఏమైంది? అందరు వీడియో లాంచ్ చేసుకోవాలి కదా. అంటే అందరికి ఏమైనా ప్రైవేట్ ట్రైనర్స్ అని చెప్పారా, సో పబ్లిక్ ట్రైనర్స్ అని చెప్పారా? సంతోష్ సార్, వీళ్ళకు ప్రైవేట్ ట్రైనర్స్ కావాలనుకుంటున్నారా అని పెట్టారా మెసేజ్, అయితే పబ్లిక్ ట్రైనర్స్ కావాలనుకుంటున్నారా అని పెట్టారా మెసేజ్? పబ్లిక్ ట్రైనర్స్ కావాలనుకుంటున్నారని పెట్టారా, అదే ప్రైవేట్ ట్రైనర్సా? ఆల్ ఆర్ పబ్లిక్ పబ్లిక్ ట్రైనర్స్ పబ్లిక్ ట్రైనర్స్ వచ్చిందో చూపించకపోతే పబ్లిక్ ట్రైనర్స్ ఎట్లా అవుతారు మీరు? హూ వాంట్ టు బికమ్ ఏ పబ్లిక్ ట్రైనర్స్, they will must to open your videos because I want to see your wonderful faces. What about others? అందరూ ఓపెన్ చేయాలి. స్టిల్ I cannot start my class. ఎవరైనా ఎక్స్క్యూజ్ మీ తీసుకుంటే పర్లేదు, ఎగ్జామ్షన్ తీసుకుంటే వాళ్ళు మాత్రం పక్క పెట్టేసి, ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా ఓపెన్ చేసుకోవాలండి. ఈ సెషన్లో మాత్రం వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు ఎప్పటికీ ట్రైనర్స్ కాలేరు. ఎప్పటికి కాలేరు, మీరు డెఫినెట్లీ కాలేరు. 8:10 అవుతుంది, సెషన్ స్టార్ట్ చేయాలి ప్లీజ్. ఇంకేమైంది? ఇంకా 30 మెంబర్స్ మనకు కొద్దిగా వస్తుంది కదా.
ఇప్పుడు ఓకేనా? షేక్ అవుతుందా? ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. ఏమైంది? వీడియోలో ఆన్ చేసుకోండి సార్. చెప్పండి ఎవరు మెంటర్స్ ఎవరు ఉన్నారు? చెప్పండి వీళ్ళకు. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. సెషన్ స్టార్ట్ కావాలి అంటే వీడియోస్ ఆన్ చేయాలండి. ఈ విషయంలో సార్ ఏమాత్రం కాంప్రమైజ్ కారు, సెషన్ కూడా తీసుకోరు. కాబట్టి మీకు సెషన్ వినాలా సార్ది అంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసుకోండి. పింకీ వాటర్ మా ఈరోజు 2 బాటిల్స్ అయిపోతాయేమో బా, ఎక్కువ మంది ఉన్నారు, వీడియోలో ఆన్ చేసుకోవట్లేదు. వాటర్ 2 బాటిల్ పెట్టాం సార్. అందరు వీడియోలో ఆన్ చేసుకోండి సార్. ఎస్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనము 6వ రోజుకి వచ్చాము. 6వ రోజుకి వచ్చాము. జూమ్ సంబంధించి మనం మొదటనే ఎవరు తీసుకొచ్చారు నేర్చుకున్నాము. వాళ్ళని? ఇప్పుడు మనము ఒక గెస్ట్ ని పిలిచి మేము గోడ వెనుక ఉంటాము, డోర్ వెనుక మాట్లాడతాము, మీరు మాట్లాడండి అని చెప్పేసి మనము ఇంటికి పిలిచి మనం ఇంటి వెనకాల దాచుకుంటే అయితే మనము పిరికి వాళ్ళమన్నా అయినట్టు లెక్క. ఇంకా ఇంకా లే- ఇంకా జస్ట్ 15 మెంబర్స్. దీంట్లో కొంతమంది మెంటర్స్ ఉన్నారు. మమత ఉంది, మన 5 మెంబర్స్. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. థింక్ గ్లోబల్లీ అంటే ఏంటి? మన ఆలోచన విధానం చాలా గ్లోబలైజ్ స్థాయిలో ఉండాలి. మన యాక్షన్స్ ఎలా ఉండాలి? భూమి మీద నడువురా అంటారు కదా, పైన పైన నడవకరా భూమి మీద నడవంటారు కదా. అంటే అందరికి కూడా మన యొక్క యాక్షన్స్ అంతా కూడా అబ్బా చాలా వీడు ఎంత ఎదిగినా ఒదిగుంటాడని చెప్తారు కదా, అలా ఉండాలి. బట్ మన ఆలోచన మాత్రం చాలా విశ్వవ్యాప్తంగా ఉండాలి. ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన శ్రీనివాస్ పెరుమాళ్ళ గారు అనమాట. మేబీ అందుకే చెప్తున్నాను ఈ కొటేషన్. బికాజ్ ఆఫ్ ఎన్ని ట్రైనర్ సెషన్లు జరిగినా వయసులో నాకన్నా చాలా పెద్దోళ్ళు అయినప్పటికీ ఆయన 10th లేదా గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు నేను పుట్టింటేనేమో, అయినప్పటికీ ఎంత అంటే అంత లేదా డిఫరెంట్ సరే ఉందనుకుందాం, అయినప్పటికీ గురువు గారు అని చెప్పి సంబోధించడం, కంప్లీట్గా ఎవరికి ఎక్కడ ఏ స్థాయిలో తన స్థాయి ఏంటో మరిచి ఇక్కడ ఏ స్థాయో గుర్తెరిగి రెస్పెక్ట్ ఇవ్వడంలో శ్రీనివాస్ సార్కి నేను హ్యాట్సాప్ చెప్తాను. ఈ సందర్భం ఎప్పుడు రాలేదు చెప్పడానికి. సో ఇది ఒక పెద్ద అకేషన్ అనుకుంటున్నాను నేను ఆయన గురించి చెప్పడానికి. చాలా సింపుల్గా ఉంటాడు, సింప్లిసిటీగా ఉంటాడు. తన స్థాయి ఎంత పెద్ద స్థాయి ఉన్నప్పటికీ ట్రైన్ వర్క్షాప్, ప్రతి వర్క్షాప్కి ఆయన అటెండ్ కావడం, అటెండ్ అయిన చోట ప్రతి చోట తన యొక్క డిసిప్లిన్ కానీ, ఆ డెడికేషన్ కానీ, ఆ డివోటీగా ఉండడం కానీ సీనియర్స్కి ఇచ్చినటువంటిది అదే థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ. బికాజ్ ఆఫ్ ఈరోజు ఈ ట్రైన్ వర్క్షాప్కి 97 మెంబర్స్ని తీసుకొచ్చారు. మీ ముందు కనపడుతున్న రవీంద్ర ధీర ఒక్క ట్రైన్ వర్క్షాప్ కూడా ఓన్గా కండక్ట్ చేయలేదు, ఒక్కటి కూడా నేను కండక్ట్ చేయలేదు. అంటే ఎంత గ్రేట్నెస్ శ్రీనివాస్ గారిని మనం చేయొచ్చు. సో ఎస్ ఫ్రెండ్స్, అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీర్చుకోవాలి, విలాసాలు సొంతంగా సంపాదించుకోవాలి. యాక్సెప్ట్ చేస్తారా? అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీర్చుకోవాలి, విలాసాలు సొంతంగా సంపాదించుకోవాలి. సో దిస్ ఇస్ మై మోటో అనమాట. ఇది ఎక్కడ దొరకదు ఈ కొటేషన్, ఇది నా పర్సనల్ అనమాట. సో నాన్న జీన్స్ ప్యాంట్, టీషర్ట్ డబ్బులు ఇవ్వలేదని గొడవపడి ఇంటి నుంచి బయటకు అయినా నేను. అప్పుడు పిచ్చి 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 లేసి ఏం చేసినా తెలుసా? ఇప్పుడున్న యూత్ అయితే ఏం చేస్తారు? మహా అంటే రైల్వే స్టేషన్ వైపు వెళ్తారు, ఇంకా వెళ్ళాలంటే ఫ్యాన్ వైపు చూస్తారు, ఇంకా ఏమైనా చూస్తారు కదా. నేను అటు చూడలే. సో ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్న టీచర్, ట్రైనింగ్ చేస్తున్నవాడు ఏదో స్కూల్లో పని చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి జీన్స్లు, టీషర్ట్లు ఇవి మాత్రమే కొనివ్వలేదు నాన్న. కానీ షర్ట్స్, పాయింట్స్, ఫార్మల్ గా ఫీజెస్ అన్ని ఆయన ఎగ్జాక్ట్లీ అందరికన్నా ముందు కడతాడు. సో నేను అదే డిఫరెంట్ అర్థం చేసుకున్నాను. ఏది కట్టకపోతే బాధపడాలి, అవసరాలు మాత్రం పర్ఫెక్ట్ అందరికన్నా ముందు కడుతున్నాడు. నాకు కావాల్సిన జీన్స్లు, టీషర్ట్లు, షూస్ కొద్దిగా చాలా కోరికలు ఎక్కువ అనమాట. వీటికి ఖర్చు పెట్టట్లేదు కదా అని చెప్పి ఫీల్ అయ్యా. కానీ నాకు నేను ఆలోచించా ఆ రోజు, అవసరాలు ఆయన ఇస్తున్నాడు, బట్ ఇవన్నీ కూడా లగ్జరీస్ కదా, విలాసాలు కదా, ఇవి నేను సొంతంగా సంపాదించుకోవాలని చెప్పి ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years
17-18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 12-13 సంవత్సరాల వయసులో ఉన్న 8th, 9th, 10th పిల్లలకి హాస్టల్ వార్డెన్ గా జాయిన్ అయినానండి. నా వయసు 18-19 ఇయర్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 1 year అయింది అంతే. అప్పుడు నేను ఎవరికి వెళ్ళాను, 1 to 10th ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ గా నేను జాయిన్ అయ్యాను. అక్కడ నేను నేర్చుకున్నానండి. సో అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. సో ఆ స్థాయి నుంచి ఈరోజు ఒక గ్లోబలైజేషన్ స్థాయికి, అంటే మన యొక్క స్థాయిని పెంచుకోవడానికి మనకున్న ప్రొఫెషన్ ఏమాత్రము అడ్డు కాదు. చాలా మంది మేము సింపుల్గా ఉన్నాం సార్, మాకు ఇదే జాబ్ సార్ అనుకుంటారు. బట్ నేను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అండి. బట్ నా వర్క్ మీకు తెలుసు, ఒక ప్రైమరీ స్కూల్ టీచర్గా ఎక్కడెక్కడ తిరుగుతామో తెలుసు. కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం కదా అంతా. ఓకే ఇస్తాను. కదలట్లేదు కదా ఇప్పుడు, షేక్ అవ్వట్లేదు కదా స్క్రీన్? నో సార్, క్లియర్ ఉంది సార్. అప్పుడప్పుడు లైట్ గా అనిపిస్తుంది సార్, కొద్దిగా బ్లర్ అవుతుంది. అది కూడా సెట్ చేద్దాం. సో మిత్రులారా, సో అలా ఉన్న మేము టీచర్ అంటే మా లిమిట్ మీకు తెలుసు. ఒక విలేజ్ లో వర్క్ చేసుకుంటున్నాం, మహా అంటే చుట్టుపక్కల 2 గ్రామాలకు మాత్రం మనకు తెలుసు. అలాంటిది మమ్మల్ని ఒక గ్లోబలైజేషన్ స్థాయిలో సక్సెస్ అంటే, చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎక్కడ వెతుకుతారు సార్? అంతా గూగుల్లోకి వెళ్ళి సక్సెస్ఫుల్ పర్సన్స్ అని మనం వెతుకుతాం కదా. సక్సెస్ అంటే నా దృష్టిలో ఎవరినో గూగుల్లో సక్సెస్ పర్సన్స్ వెతకడం కాదు, నీ గురించి ఇతరులు గూగుల్లో వెతికిన రోజున సక్సెస్ అయినట్టు అని చెప్పి నేను భావిస్తాను. సో రీసెంట్గా నా కొడుకు వచ్చినప్పుడు, స్కూల్ హాస్టల్ ఉంటాడు వాడు, ఇంటికి వచ్చాడు రీసెంట్గా. డాడీ మా ఫ్రెండ్స్ ఏదో నెట్ వాడుకుంటూ 5th, 6th క్లాస్ వెతుక్కుంటూ గూగుల్ ఇంటర్నెట్ నేర్పించారంట. వెంటనే వాడికి ఎందుకో డౌట్ వచ్చి నా పేరు ఎంట్రీ చేశాడంట. ఎంట్రీ చేస్తే నా ఫొటోస్ వచ్చాయి అందరు గూగుల్లో. అరే మా డాడీ ఫొటోస్ వచ్చినారని చెప్పింది. ఆ పిల్లలకి ఫస్ట్ ఇంటర్నెట్ వాడకం అనేది కొద్దిగా ఎక్సైటింగ్ ఉంటుంది కదా. అలాగే వాళ్ళ ఫాదర్స్ పేర్లు కొట్టారంట, ఎవరు రాలేదంట. సో ఇప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి. తర్వాత వాడి పేరు వాడు కొట్టుకున్నాడంట, జ్ఞానాదిత్య అని. మీరు ఇప్పుడు కూడా సెర్చ్ చేయండి జ్ఞానాదిత్య అంటే మా పేరు వస్తుంది. ఎందుకంటే జ్ఞానాదిత్య అనే పేరు మీకు దాదాపు కనపడదు, ఎవరు లేరు కూడా ఆ పేరుతో. సో జ్ఞానాదిత్య కొరకు మా బాబు ఫోటో వచ్చింది. అంటే హ్యాపీ కదా, గూగుల్లో మనకంటూ ప్లేస్ని మనం సంపాదించుకోవడం, బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం. సార్ ఇదన్నీ ఒక టీచర్గా ఉండి కూడా సాధించగలిగామంటే దట్ ఈస్ ఓన్లీ ఇంపాక్ట్ ఫౌండేషన్, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్గా మారింది. మరి మిత్రులారా, మేము కూడా కరోనా టైంలోనే మేము ఈ స్థాయికి వచ్చాం. సో మరి ఈరోజు ఈ టాపిక్, సో ట్రైన్ వర్క్షాప్ చాలా బలంగా 97 సార్ వాయిస్ రావట్లేదు సార్, వీడియో స్ట్రక్ అయిపోయింది సార్. మరి ఈ స్థాయి నుంచి మనం ఈరోజు ట్రైన్ వర్క్షాప్ ని మనం అద్భుతంగా రన్ చేయాలని అనుకుంటున్న సందర్భంలో, సార్ నేను ఒక బ్యాచ్ రన్ చేస్తా అని చెప్పి పెరుమాళ శ్రీనివాస్ సార్ రావడం. సో మొదటి బ్యాచ్ సక్సెస్ చేసి రెండో బ్యాచ్ కూడా చాలా ఘనంగా ప్రారంభించినందుకు ముందుగా సార్కి కంగ్రాచులేషన్ చెప్తూ, మరి ఈరోజు మన టాపిక్ లోకి వెళ్దాం సార్. టాపిక్ వెళ్లే ముందు నేను ఎప్పుడు దాదాపు పీపీటీ వాడను, బట్ కొన్ని పిక్చర్స్ పర్ఫెక్ట్ గా మాట్లాడతాయి, కొన్ని పిక్చర్స్ మాత్రమే పర్ఫెక్ట్ గా మాట్లాడతాయని చెప్పి నేను కూడా మీకు కంటెంట్ ని నేను ఓవరాల్గా ఇచ్చినప్పటికీ కొన్ని టాపిక్స్ కొన్ని చూపించాలనే ఉద్దేశంతో మీకోసం పీపీటీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసి మీకోసం చూపిస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, డ్రీమ్ బిగ్ ఉండాలి. ఎట్లుండాలి మన డ్రీమ్? ఎట్లుండాలి? చాలా పెద్దగా ఉండాలి. సో చాలా మందికి ఇలాంటి ప్లానింగ్స్ ఉంటాయి, మంచి హౌస్ అని, ఒక మంచి కారు, బ్యూటిఫుల్ సీనరీ ఉన్నటువంటి ఇల్లు ఉండాలని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. బట్ కళలు కన్నడంలో కూడా చాలా మంది పిసినారితనం చూపిస్తారు. సో యువర్ ప్లాన్ ఇదైతే గాడ్స్ డిసైడ్ టు యూ. గాడ్స్ ప్లాన్ ఇలా ఉంటుంది అనమాట. అంటే భగవంతుడు మనకి ఇవ్వాలని చెప్పి అనుకున్నది ఇది, మనం డిసైడ్ చేసుకుంటున్నది ఇది. సో మన లైఫ్ ని కూడా మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది అంతే, నాకు చిన్న కారు, ఇలా చిన్నది చిన్న జాబ్, చిన్నగా అనుకోవడమే చాలా తప్పు. సో డ్రీమ్ బిగ్, పెద్దగా కళలు కనండి. సో ట్రైనర్ కావాలని మీ యొక్క ఇమాజినేషన్స్ ఏదైతే ఉందో, మీ విజువలైజేషన్ ఉందో, చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ కనుక్కోండి దయచేసి. చాలా పెద్ద కళలు కనండి. ఎంత పెద్ద స్పీకర్ కావాలంటే
మీ ముందు రోజు కనబడే ట్రైనర్ చాలా మంది వస్తారు. నేను వీళ్ళలా వాళ్ళలా కాదు, వాళ్ళని మించి మీరు అనుకోండి దయచేసి. సో డ్రీమ్ బిగ్, పెద్ద పెద్ద కళలు కనండి మిత్రులారా. ఓకే, సో లైఫ్ కి మీ యొక్క పెద్ద డ్రీమ్స్ కి ఉండాలంటే ఫస్ట్ మీరు కొన్ని విలువలు యాడ్ చేసుకోవాలి, వాల్యూస్ యాడ్ చేసుకోవాలి, కొన్ని స్కిల్స్ యాడ్ చేసుకోవాలండి మిత్రులారా. మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా అన్ని ఏజ్ వాళ్ళు ఉన్నారు. దాదాపు 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ దాకా కూడా కనబడుతున్నారు. 70, 65 ఏజెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఒకటే సింపుల్ అండి, మీ యొక్క వాల్యూ మీ మార్కెట్లో పెరగాలంటే కొన్ని స్కిల్స్ ని మీరు డెవలప్ చేసుకోవాలి, కొన్ని వాల్యూస్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ కనపడుతుంది మట్టి ముద్ద కదా, మట్టి ముద్ద. ఈ మట్టి ముద్ద ఎంత కొంటారు సార్? 10 రూపీస్ పెడితే కొంటారా కిలో? వినాయక చవితి వస్తుంది కదా, దిల్సుఖ్ నగర్ దగ్గర ఈ క్లే ఎవరైనా పెడితే కొంటారు కదా కొంతమంది. అదే వినాయక చవితి అయిపోయిన తర్వాత ఎవరు కూడా కొన్నారు కదా. బట్ అదే మట్టి ముద్దకు కొంత ట్రాన్స్ఫర్మేషన్ చేసి, కొంత మాడిఫికేషన్ చేసి, కొంత రూపం తీసుకొచ్చాం అనుకుందాం, ఏమవుతుంది? దాని వర్త్ వాల్యూ పెరిగింది కదా, కొద్దిగా పెరిగింది కదా. సో ద సేమ్ ఫ్యాన్ ఇంకా తగ్గింది. సో ఫ్రెండ్స్, సో వర్త్ పెరిగిన తర్వాత 50 రూపీస్, 60 రూపీస్, 100 రూపీస్ పెడితే దాన్ని వర్త్ కొంటారు. బట్ అదే ప్యారెట్ కి ఇంకా కొంత కలర్ఫుల్ లైఫ్ ఇచ్చామనుకుందాం, కలర్ఫుల్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఇచ్చామనుకో, ఏమవుతుంది? ఇంకా సూపర్ అవుతుంది కదా, ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సింపుల్ అండి, మన లైఫ్ కూడా అంతే. మట్టి ముద్ద లాంటి నువ్వు అదే మట్టిలో కలిసిపోతావా, ఇలా అద్భుతమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటావు అనేది డిపెండ్ అపాన్ యూ. సో ప్రతి మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి ఏదో ఒక విధంగా ఉపయోగపడే మనిషే. బట్ దాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రంగురంగుల లైఫ్ నువ్వు లైఫ్ లీడ్ చేస్తావా, లేకపోతే సింపుల్ గా అదే మట్టిలాగా కలిసిపోతావు అనేది డిపెండ్ అపాన్ యువర్ మైండ్ సెట్ అనమాట. సో ఏంటంటే నువ్వు ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు నేర్చుకునే స్కిల్ ఏంటి? స్పీకింగ్ స్కిల్. స్పీకింగ్ స్కిల్ ఈజ్ ద అల్టిమేట్ అనమాట. నీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా నువ్వు మార్కెట్లో అమ్ముకోవడానికి నీకు తెలియదు. బట్ ఒక స్పీకింగ్ స్కిల్ కనుక నీ దగ్గర కనుక ఉంటే అద్భుతంగా నువ్వు సేల్స్ మార్కెటింగ్ చేసుకోగలుగుతావు నీ స్కిల్ని. స్కిల్ అమ్ముకోవడం తెలియదు చాలా మందికి, స్కిల్ అమ్ముకోవడం తెలియదు. అమ్ముకోవడం ఎందుకు తెలియదు అంటే స్పీకింగ్ స్కిల్స్ లేక. అలాంటి స్పీకింగ్ స్కిల్స్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం మిత్రులారా. సో ఎస్, మరి స్కిల్స్ నేర్చుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. ఇన్స్ట్రక్షన్స్ 5% మాత్రమే, ప్రాక్టీస్ అనేది చాలా 95% అండి. లెర్నింగ్ స్కిల్ ఇది. ఒక స్కిల్ నేర్చుకోవడానికి బేసిక్ ప్రిన్సిపల్ అండి ఇది. ఏంటి? ఇన్స్ట్రక్షన్స్ 5% మాత్రమే. 95% ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? డిపెండ్ అపాన్ యూ అని చెప్పడానికే నేను ఈ పోస్టర్ తీసుకొచ్చాను మీ ముందుకి. జస్ట్ 5% మాత్రమే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ సెషన్లో మొత్తం మీకు ఇన్స్ట్రక్షన్స్ 5% ఉంటాయి. మిమ్మల్ని మీరు రూపుదిద్దుకొని ఒక బెస్ట్ ట్రైనర్గా మీ నుంచి అవుట్పుట్ రావాలంటే మాత్రం డిపెండ్ అపాన్ యువర్ ప్రాక్టీస్ మిత్రులారా. మీ ప్రాక్టీస్ మీదే డిపెండ్ అయి ఉంటారు. సో అలాంటి అద్భుతమైన స్పీకింగ్ స్కిల్ ట్రైనర్ కావడానికి చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక్కసారి అమాంత పెద్ద డెవలప్ అవ్వలేరు. చిన్న చిన్న స్టెప్స్గా పెట్టుకొని మీరు ఒక పెద్ద ట్రైనర్ కావాలి, ఒక గ్రేట్ ఇంటర్నేషనల్ ట్రైనర్ కావాలంటే మాత్రం ఒక 20 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ప్లాన్ చేసుకోండి. అందుకే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఒకటి ఉంటుంది, సీ ఎండ్ లైఫ్. అంటే నీ యొక్క అంత్య జీవితాన్ని ఒకసారి చూసుకోమంటాడు అందులో. అంటే చివరి దశలో నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి నీ ఇమాజినేషన్ తెచ్చుకోమంటాడు అందులో. అందుకే మిత్రులారా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర మినిమం 5 ఇయర్స్ ప్లానింగ్ కనుక లేకపోతే మీరు యు ఆర్ ద వెరీ కామన్ మ్యాన్ అనమాట. మినిమం 5 ఇయర్స్ ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి, మినిమం. అది 20 ఇయర్స్ ప్లానింగ్ ఉంటే మీరు మిరాకిల్ అనమాట. యు బిలీవ్ ఆర్ నాట్, ఇవన్నీ నేను చెప్తున్నాను కానీ నేను స్కూలింగ్లోనే ఈ డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి నేను నా యొక్క వాయిస్లో ఆ నిజాయితీ మీకు కనపడుతుండాలి. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను టీచర్ కావాలనుకున్నానండి. యూ బిలీవ్ ఆర్ నాట్, నేను టీచర్ కావాలి 8th క్లాస్లో. ఎర్ర బస్సులో విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళేటప్పుడు మేమంతా సీట్లు పట్టుకుంటారు కదా పిల్లలంతా, పట్టుకుంటే మేమంతా ఒక్కొక్కరు 2 సీట్లు ఇలా పట్టుకుంటే ప్యాసింజర్స్ అంతా ఎక్కేసి మమ్మల్ని తల మీద ఒకటి కొట్టేసి మీకు బస్ పాస్, మీకు సీట్లు అవసరం నిలబెట్టేది అనమాట. అప్పుడు మా మామ టీచర్, మేనమామ, ఆయన వచ్చి బస్సులో ఎక్కగానే ఎవరో ఒకరు లేచి సీట్ ఇచ్చేదనమాట. అప్పుడు అనిపించింది
అరే మనమేమో సీట్లు ముందుగానే పట్టుకుంటే ఒకవైపు లంచ్ బాక్స్ వేస్తాం, ఒకవైపు బ్యాగ్ వేస్తాం, ఒకవైపు మనం నిలబడతాం, అయినా అన్ని క్యాన్సల్ అయ్యి లాస్ట్కి నిలబడే పరిస్థితి మాకు వస్తుంది. బట్ మామయ్యకి అలా కాదు, ఎవరో ఒకరు సీట్ ఇచ్చేవాళ్ళనమాట. అప్పుడు అనిపించింది అరే ఎంత రెస్పెక్ట్ ఉంది కదా అనిపించింది, టీచర్ అయిపోయింది. సో అలా టీచర్ కావాలని డ్రీమ్ 8th లో పడ్డది. సో 9th లో 10th లో మాకు ఫిజిక్స్ టీచర్ లేడు. ఫిజిక్స్ టీచర్ లేకపోతే అప్పుడు అనిపించింది నేనే కనుక ఒక స్కూల్ పెడితే ఇట్లుండొద్దు, ఒక టీచర్ లేని స్కూల్ ఉండొద్దు అని చెప్పి అనిపించింది నాకు. అందుకే అప్పుడు స్కూల్ పెట్టాలనేది డ్రీమ్ 9th 10th లో వచ్చింది నాకు. ఇంటర్మీడియట్ లో నేను ఎంట్రెన్స్ రాస్తున్నా, డైట్ సెట్ ఎంట్రెన్స్ రాస్తున్నా. అప్పుడు ఒక కృష్ణారెడ్డి అనే టిప్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్, మేబీ అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ కోచింగ్ సెంటర్ కి డైరెక్టర్ ఒక టిప్స్ కోచింగ్ కృష్ణారెడ్డి అనేట ఆయన వచ్చి సెషన్ తీసుకున్నాడండి, బాగా చదవండి అని చెప్పి మోటివేషనల్. అప్పుడు అనుకున్న నేను ఇలా మాట్లాడాలనిపించింది. ఆయన మాట్లాడుతుంటే సెంటర్లో మొత్తం ఒక ఏమంటే స్టేజ్ చాలా హైట్ మీద ఒక 6 feet హైట్ వేసి ఒక 700 స్టూడెంట్స్ మేము విన్నాం ఆ క్లాస్. స్టిల్ నాకు గుర్తుంది బాగా. ఆయన చెప్పిన కథ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది అనమాట. ఇద్దరు గొడ్లి తీసుకొని చెట్లు నరకడానికి వెళ్తే ఒక వ్యక్తి ఏమో 24 గంటలు కష్టపడ్డాడు, కానీ ఎక్కువ కట్టలు నరకలేకపోయాడు. ఇంకొక వ్యక్తి 12 గంటలు నిద్రపోయాడు, 12 గంటలు రెస్ట్ తీసుకున్నాడు, 12 గంటలు కొట్టాడు, కానీ ఎక్కువ కట్టలు కొట్టాడని చెప్పాడు. ఏంటి చెప్పండి డిఫరెంట్ ఏంది అని అడిగాడు ఆయన. మేము ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు, బట్ ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఈ వ్యక్తి 24 hours కష్టపడ్డాడు, కానీ తన గొడ్డల్ని పదును పెట్టుకోలేదు మధ్య మధ్యలో. ఇంకొక వ్యక్తి 12 గంటలు మాత్రమే కష్టపడ్డాడు, ప్రతి గంట 2 గంట తన గొడ్డల్ని పదును పెట్టుకొని కట్టలు నరికాడు, 12 గంటల్లో అత్యధిక కట్టలు నరికాడు. ఈయన 24 గంటలు కష్టపడిన రిజల్ట్ రాలేదా అంటే ఆ రోజు నాకు అనిపించింది అరే ఎంత బాగా మాట, నిజం కదా అనిపించింది. 24 hours కష్టపడడం కాదు, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ఉండాలి, దానికి పదును పెట్టుకోవాలి, రెస్ట్ ఉండాలని ఆయన మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఇన్స్పిరేషన్ మాటలు ఏదో ఒక రోజు మాట్లాడాలి. నాకు కూడా అనిపించింది ఏంటంటే నిర్లక్ష్యంగా చాలా మంది యూత్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లక్ష్యం వైపు పరిగెత్తించాలనే ఒక ఆలోచన ఆ రోజు వచ్చిందండి. 3 కళలండి. ఏంటి? ఒకటి గవర్నమెంట్ టీచర్, 2 ఒక స్కూలు, 3 మోటివేషన్ క్లాసెస్. సో ఎగ్జాక్ట్లీ 1999లో టీచర్ కావాలనుకున్నా కదా, 2009లో నేను టీచర్ అయ్యానండి. 10 yearsకి నేను గవర్నమెంట్ టీచర్ అయ్యాను. నెక్స్ట్ 2019-20లో కరోనా వచ్చింది కదా, అప్పుడు నేను మోటివేషన్ స్పీకర్. 18-19 అకాడమిక్లో ఒక ప్రైవేట్ స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అది మా మేడం రన్ చేస్తుంది. నెక్స్ట్ 2018-19 తర్వాత వెంటనే 20లో కరోనా వచ్చింది కదా, అప్పుడు ఇంపాక్ట్ ద్వారా మోటివేషన్ స్పీకర్గా కావాలనుకుంటారు మెసేజ్ మీలాగా నేను జాయిన్ అయ్యాను 4 years బ్యాక్. అంటే ఈ 3 డ్రీమ్స్ ఎప్పుడు వచ్చాయండి? ఎగ్జాక్ట్లీ 20 సంవత్సరాల క్రితం. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ పాయింట్స్ అన్నీ కూడా, నావి చాలా సింపుల్ గోల్సే అని మీకు అనిపించవచ్చు, నా ప్రాణానికి అవి నాకు గొప్పే. మీరు కూడా ఇంకా పెద్దవే పెట్టుకోండి, పెద్ద డ్రీమ్సే పెట్టుకోండి. మీరు కూడా ఇలాంటి లైఫ్ 20 years తర్వాత మీరు ఎలా ఉంటారో అలా కలలు కనండి దయచేసి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. ట్రస్ట్ ద ప్రాసెస్. అందుకే దీనికోసం ఏం చేయాలి సార్? ఒక ప్రాసెస్ నమ్ముకోండి దయచేసి. ప్రాసెస్ నమ్ముకోవాలి. ఏంటి ఆ ప్రాసెస్ అంటే ఇక్కడ కనపడుతున్నటువంటి ప్రీసియస్ థింగ్స్, ఒకటి వజ్రం, ఒకటి మహావృక్షం, ఒకటి వైను, ఇంకొకటి చైనా బ్యాంబూ ట్రీ. ఇవన్నీ కూడా ప్రీసియస్ గానే దొరుకుతాయి కదా, వాల్యుబుల్ గానే దొరుకుతాయి కదా. వజ్రం దొరకాలంటే అత్యంత ప్రెజర్ తో కూడుకున్నటువంటి కార్బనే వజ్రంగా మారుతుంది. తక్కువ ప్రెజర్ ఉన్నటువంటి బొగ్గు ఏమవుతుంది, చాలా కాస్ట్ తక్కువ దొరుకుతుంది. ఇంకా కొద్దిగా దానికన్నా ఎక్కువ ప్రెజర్ గురైనటువంటి గ్రాఫైట్, అది తక్కువ కాస్ట్గా దొరుకుతుంది. బట్ హై ప్రెజర్స్ ఉన్నటువంటి కార్బన్ ఏమవుతుంది, గ్రాఫైట్ గా మారుతుంది. ఇక్కడ వృక్షం చిన్న మొలక, విత్తనం నుంచి మొలక, మొలక నుంచి మొక్క, మొక్క నుంచి చెట్టు, చెట్టు నుంచి మహావృక్షం మారి ఎంత టైం పడుతుంది. వైన్ ఉంది, ఎంత దానికి పీరియడ్ టైం తీసుకుంటే అంత కాస్ట్లీ వైన్ గా మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. చైనా బ్యాంబూ ట్రీ 4 సంవత్సరాల వరకు చిన్న మొలక కూడా రాదు, 4 సంవత్సరాల తర్వాత మొదటి రోజు 1 అడుగు, రెండో రోజు 2 అడుగు, అలా 100 అడుగులు ఎత్తు వస్తుంది. అంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రీసియస్ గా ఉన్నటువంటి థింగ్స్ కావచ్చు, వాల్యుబుల్ థింగ్స్ కావచ్చు, గొప్ప కార్యాలన్నీ కూడా చాలా హై ప్రెజర్ తో, చాలా చీకట్లోనే ఎవరికి కనపడకుండా జరిగేటువంటి ప్రాసెస్. అది మీ పుట్టుకైనా నా పుట్టుకైనా కానీ కదా. సో అందుకే ప్రాసెస్ నమ్మండి అని చెప్తారు. ప్రాసెస్ నమ్ముకుంటే ఫలితం అనేటువంటి కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ అన్ని కూడా తట్టుకొని నిలబడగాలి. ఆ డ్రీమ్స్ మీరు రీచ్ అవ్వాలంటే ఎన్నో తట్టుకునే ఎంత తట్టుకుంటే అంత ప్రీసియస్ పర్సన్ గా మీరు మిగులుతారు, అంత వాల్యుబుల్ పర్సన్ గా మీరు మార్కెట్లో లీడ్ చేస్తారనమాట.
సో ఎస్ ఫ్రెండ్స్, మరి సార్ బాగుంది సార్. ఫస్ట్ అయితే మేము స్పీకింగ్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒక టీచర్ అయినా, ఒక ఎంటర్ప్రైనర్ గా ఒక స్కూల్ పెట్టాలి, ఎస్టాబ్లిష్ అయినా, ఒక స్పీకర్ అయినా, ఇవన్నీ స్కిల్స్ ఇంటర్నల్ గా మేనేజ్మెంట్ స్కిల్ ఎన్నో ఉన్నా స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి సార్? 5 గుర్తు పెట్టుకోండి. ABCDE 5 గుర్తు పెట్టుకోండి దయచేసి. ఒక ట్రైనర్, పరిపూర్ణమైన ట్రైనర్ కావాలంటే 5 మీకు చాలా అవసరం. ఏ ఫర్ ఏంటి చెప్పండి? ఎవరైనా చాట్లో చెప్తారా? ఏ ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్. ఓకే, వెరీ గుడ్. యాటిట్యూడ్ కదా? ఎస్. ఏ ఫర్ అటైర్. బి ఫర్ బాడీ లాంగ్వేజ్. సి ఫర్ కంటెంట్. డి ఫర్ డైరెక్షన్. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. ఈ 5 మీకు చాలా ఇంపార్టెంట్ పంచ సూత్రాలు ఇవి. ఒక ట్రైనర్, పరిపూర్ణమైన ట్రైనర్ కావాలంటే ఒక అటైర్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఇవి 5 గురించి ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ముఖ్యంగా కంటెంట్ అనేది మనది ఈరోజు మన కంటెంట్ టాపిక్ కాబట్టి దాని డైరెక్షన్ చాలా డెప్త్గా వెళ్తాం దాని గురించి. అటైర్ అనేది మీరు బాగా ఇంపార్టెంట్. ఇది ఒక 2 minutes మీకు చెప్పాలి, దీనికి ఇంపార్టెన్స్ చెప్పాలి మిత్రులారా. అటైర్ అంటే మీరు కనిపించేటువంటి మీ యొక్క డ్రెస్ కోడ్. మీరు ఎలాగైనా ఉండరు, ఒక డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రొఫెషనల్గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ గురించి మీకు ఒక సెషన్ కూడా కంప్లీట్, బాడీ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు. కంటెంట్ మనం చెప్తాం. డైరెక్షన్ అంటే ఏంటంటే మీరు ఏం చెప్పబోతున్నారో క్లారిటీగా ఉండాలి, అది డైరెక్షన్. ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే నిరంతరంగా మీరు ఎవాల్యుయేషన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. పార్టిసిపెంట్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. అది కాక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ రెగ్యులర్గా చేసుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ఇఫ్ యు నాట్ అవుట్డేట్ యువర్ సెల్ఫ్. అవుట్డేట్ అయిపోతాం. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. కాబట్టి ఎవాల్యుయేషన్ రెగ్యులర్గా చేసుకుంటుండాలి. సో దీంట్లో ఒక అటైర్ గురించి మనం మాట్లాడతాం మిత్రులారా. ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు హీరోయిన్లు. వీళ్ళెవరో మీకు తెలియదు. హీరోయిన్లు అని మీరు మర్చిపోండి. ఫస్ట్ మీరందరూ డైరెక్టర్స్ అవుతున్నారు, సినిమా తీస్తూ ఉన్నారు. మీ ముందు ఫొటోస్ ఉన్నాయి. ఎవరికి ఇస్తారు ఛాన్స్? ఫస్ట్ మొదట ఆమెకి ఇస్తారా, రెండో ఆమెకి ఇస్తారా? వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియవు. మీ దగ్గర ఏమున్నాయి? జస్ట్ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. హీరోయిగా మీరు ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు కదా? ఎందుకు? బికాజ్ ఆఫ్ షీ హ్యాస్ అటైర్ కదా, తనకు అటైర్ ఉంది కదా, అందుకే. మరి మీరు కూడా ట్రైనర్ అయిన తర్వాత ఒక బ్లేజర్ లేకుండా, ఒక టై లేకుండా, ఒక షూ లేకుండా, షూ ఉన్నదని పాలిష్ లేకుండా, చింపిరి హెయిర్ స్టైలు, ఆ షేవింగ్ సరిగ్గా లేకుండా ఉంటే మీకు ఎందుకు అవకాశం ఇస్తారు? అవకాశం ఎవరైనా? ఎవరు మీకు. కానీ కత్రినకు అవకాశం ఇచ్చారు. తన నిజ జీవితంలో కూడా దీపిక ఇంటింటి డైరెక్టర్ ఇంటికి వెళ్ళినా కూడా తన ఛాన్సెస్ ఇవ్వలేదు. బట్ దీపిక ఇంటి దగ్గరకు వచ్చి సినిమా ఛాన్సెస్ ఇచ్చారు. సో మార్కెట్లో నిలబడింది ఎవరు? తర్వాత కొన్ని రోజుల తర్వాత షీ హాజ్ గాట్ ద ఛాన్స్. తనకు ఛాన్స్ వచ్చింది. బట్ వచ్చిన తర్వాత నిలబెట్టుకున్నది ఎవరు? దీపిక. బట్ అప్పటికే 2-3 years టైం వేస్ట్ అయినట్టే కదా. కత్రిన ఎక్కడో కనుమరుగైపోయింది. అందుకే అవకాశాలు రావాలంటే ఫస్ట్ మీకు ఒక అటైర్ అనేటువంటి, ఎస్ ఈయన ఒక ట్రైనర్ లా ఉన్నాడు అని అనిపించుకున్నప్పుడు నీకు అవకాశం వస్తేనే కదా నీవేందో నిరూపించుకోవడానికి అవకాశం వచ్చేది. అంటే అవకాశం రావడం కోసం మీరు ఒక అటైర్ని డెవలప్ చేసుకోండి. సో ఇక్కడ కనబడుతున్న ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యష్. సో వండర్ఫుల్ పర్సన్. సో తను కూడా సినిమాలో నటించకన్నా ముందు సీరియల్స్ లో నటించాడు. సీరియల్స్ లో నటిస్తే ఏమంటారండి? ఆర్టిస్ట్ అంటారు. హీరో అన్నారు. హీరో ఎంత పెద్ద పాత్ర అయినా ఉండదు అందులో. సీరియల్స్ లో ఆర్టిస్ట్ అని మాత్రమే అంటారు. తన ఫ్రెండ్స్ సీరియల్స్ లో నటించేటప్పుడు వచ్చిన రెమ్యునరేషన్ తో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చిన్న చిన్న కార్లు, ఈఎంఐలో చిన్న చిన్న ఇండ్లు కట్టుకునేవారు సొంతంగా. బట్ ఈయన మాత్రం తనకు వచ్చిన డబ్బు మొత్తం కాస్ట్యూమ్స్ పెట్టేదంట. మొత్తం తన బాడీ మంచిగా ఉండడానికి ట్రై చేసేది. ఎందుకురా పిచ్చోడు వేరా, ఎంత డబ్బంతా తగలబెట్టేస్తున్నా అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే, బట్ తను నవ్వురుకునేవాడు. బట్ కొన్ని రోజుల తర్వాత జర్నీ చేసిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్స్ ఒక సినిమా తీయాలనుకున్నాడు. ఆ సినిమా తీయాలనుకున్నప్పుడు హీరోగా ఛాన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉండి సక్సెస్ ఉన్న వాళ్ళకు రెమ్యునరేషన్ ఇవ్వాలి. కొత్త పర్సన్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సీరియల్స్ చూస్తూ ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ తను నటిస్తున్న సీరియల్ చూస్తుంటే తను మాత్రమే హీరోలా కనపడ్డాడు. అరే వీడికి ఎవరో బలున్నాడు, వీడు హీరోలాగా ఉన్నాడు అని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు తను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఇంకా ఆ సీరియల్స్ లోనే నటిస్తూ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అదే ఈఎంఐలు కట్టుకుంటూనే ఉన్నారు. బట్ తను మాత్రం మన దేశంలో ఉన్న ప్రతి పెద్ద పెద్ద పట్టణాల్లో, బాంబే, కోల్కతా, ఢిల్లీ లాంటి, హైదరాబాద్ లాంటి టౌన్లో తనకంటూ ఒక ఫామ్ హౌసెస్, చాలా పెద్ద పెద్ద కార్లు, కాస్ట్లీ బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే అటేర్ అనేటువంటిది నీకు అవకాశాలు తెచ్చి పెడుతుందని చెప్పడానికి మాత్రం నేను ఇంత డెప్త్గా చెప్పాను. ఎందుకు నేను ఇంత డెప్త్గా చెప్తున్నాను మిత్రులారా అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇంత డెప్త్గా అంటే నా లైఫ్ స్టైల్లో కూడా అది జరిగింది. నేను చూశాను, కల్లారా కూడా జరిగింది, నేను చూశాను కూడా. ఒకరోజు ఒక ప్రైవేట్ స్కూల్, నేను వనపర్తిలో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో మొత్తము ఏమవుతుంది, టీచర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక దాదాపు 10 మెంబర్స్ వచ్చారు. నేను వాళ్ళతో కలిసి వర్క్ చేస్తున్నాను. నేను అప్పటికే డిగ్రీ అంటే మామూలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను నేను. వాళ్ళంతా కూడా బాబు బాబు అని పిలిచేది, పిల్లగా బాబు అని పిలిచేది నన్ను. ఎవరు? మేనేజ్మెంట్ 5 మంది నన్ను వాళ్ళతో పాటు సమానంగా ఎంకరేజ్ చేసి వాళ్ళతో పాటు ఫన్నీగా ఉండేది. వాళ్ళతో నేను మోడల్ లెసన్ చెప్పిస్తారు కదా, వాళ్ళతో చెప్పించి సెలెక్ట్ చేస్తారు కదా స్టాఫ్ని. సెలెక్ట్ అంతా అయిపోయిన తర్వాత బాబు ఎవరు బాగా చెప్తారో నువ్వు కూడా చూడన్నారు. మొత్తం చూశాను, ఎవరెవరు ఎలా చెప్పారో మొత్తం ఫీడ్బ్యాక్ రాసుకొని పోయి వాళ్ళకి ఇచ్చాను నేను. వాళ్ళు కూడా కూర్చున్నారు. తర్వాత నన్ను అడిగారు ఎవరెవరు బాగా చెప్పినారు. సో ఈ మేడం బాగా చెప్పింది సార్, మీకు అసలు ఏం లేదు సార్ అని నేను చెప్పాను. బట్ మరుసటి రోజు ఏమీ బాగా చెప్పని టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమెను సెలెక్ట్ చేశారండి వాళ్ళు. నేను మళ్ళీ వెళ్ళి అడిగాను, ఏంటి సార్ ఆమెకి ఏమి చెప్పడానికి రాలేదు, అసలు ఆమె మ్యాథ్స్ కూడా తప్పు చేసింది, అడిషన్ కూడా తప్పు చేసింది కదా, ఇంకొక ఆమె భలే చేసింది కదా సార్ అంటే, రవీంద్ర ఆమెను చూసావా అన్నాడు. ఆ మంచిగా చెప్పింది కదా మ్యాథ్స్, ఆమెను చూసావా నువ్వు ఫస్ట్ అన్నాడు. చూసినా సార్ అన్నాడు. ఆమె డ్రెస్ ఎట్లు చూసినావా అని అడిగింది. అంటే కొద్దిగా పూర్ ఉంది సార్ అని చెప్పిన. సో అలా పూర్ణ ఆమెను అక్కడ పెడితే మన పేరెంట్స్ ఏమనుకుంటారు చూడండి మిత్రులు. కంటెంట్ కూడా ఉంది ఆమె దగ్గర, టాలెంట్ కూడా ఉంది, బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారండి. ఇంకొక ఆమెను సెలెక్ట్ చేశారు, చూడడానికి అపీరియన్స్ అటేరుగా ఉంది. సింపుల్. ఇది నేను పర్సనల్గా చూసిన అంశం. ఇది ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్ళిన, కంపెనీకి వెళ్ళినా ఇవి చూస్తున్నారు మొదటిగా. తర్వాత టాలెంట్ ఉండి నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది అది. బట్ అవకాశం రావాలంటే మాత్రం అటేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్గా మీరు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెవలప్ చేసుకోండి. మొహమాట పడకండి. మీ డ్రెస్ స్టైల్ అన్నింటిలో మార్పులు తీసుకోండి. ఈ రోజు నుంచి మీ మాట్లాడే విధానంలో మార్పులు రావాలి. అందుకే ఇది యాక్చువల్లీ మన టాపిక్ కాకపోయినప్పటికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏ ట్రైనర్ అయినా చెప్తాడేమో అనుకుంటా, బట్ ఏ ట్రైనర్ చెప్పకపోతే మీరు మిస్ అవుతారని నేను చెప్తున్నాను ఈరోజు. ఓకే, మంచి బాడీ లాంగ్వేజ్ గురించి మీకు సపరేట్ సెషన్ ఉంటుంది. అటేర్ గురించి ఎక్కడ సెషన్ లేదు సపరేట్గా. ఈవెన్ నేను కూడా అండి, నా అటేర్తోనే నాకు అవకాశాలు వచ్చాయి. నేను జాబ్ వచ్చిన తర్వాత 2011లో ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇంట్రడ్యూస్ అయిందండి ఫస్ట్ క్లాస్కి. అప్పటిదాకా 3rd క్లాస్ నుంచి ఉందండి. ఫస్ట్ క్లాస్కి టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది? 2011లో వచ్చింది. ఆ ఇంగ్లీష్ బుక్ ట్రైనింగ్ టీచర్స్కి ఇవ్వడానికి రీసోర్స్ పర్సన్స్ అవసరం. రీసోర్స్ పర్సన్ మా మండలం నుంచి 3 అవసరం. 3లో ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఫోబియా. ఎవరు పంపించి అప్పటికి జాబ్ వచ్చి నాకు 6 months 1 year కాలే. అప్పుడు మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్కడ గుడిదొడ్డిలో వర్క్ చేసే రవీంద్ర ఉన్నాడు, ఆ అబ్బాయిని పంపించండి రీసోర్స్ పర్సన్ గా అన్నాడు. నాకు కాల్ చేసి ఎంయూ నుంచి కాల్ వచ్చి, ఎంఆర్సీ నుంచి కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి. సార్ మీరు మహబూబ్నగర్కి వెళ్ళాలంటే మీరు ట్రైనింగ్ అక్కడ విని వచ్చి ఇక్కడ టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వాలంట. చాలా జూనియర్ కదా, సీనియర్స్కి ఎలా చెప్పాలని నేను కొంత భయపడ్డా. బట్ నాకు మాత్రం అవకాశం వస్తే వదులుకోను నేను. అది నాకు రాకపోయినా నేర్చుకొని వాళ్ళు చెప్తా అనిపిస్తుంది. సో అలా అవకాశం వచ్చింది రీసోర్స్ పర్సన్ గా. సో 14 నుంచి రీసోర్స్ పర్సన్ గా నేను సక్సెస్ అయ్యాను. ఎందుకు వచ్చింది అవకాశం అనేది ఇక్కడ మీకు ఎందుకు చెప్పాను మీకంటే, మరుసటి రోజు కాకతీయలో వెళ్ళి అడిగాను నేను ఎవరిని, ఎంయూ గారిని అడిగాను. ఏమని అడిగానంటే, ఇప్పుడైనా 2014లో అడిగాను నేను. ఆయన 2011లో అడిగితే 11లో వస్తే 14లో అడిగాను. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో అడిగాను. అప్పటికే 3 years రీసోర్స్ పర్సన్ సక్సెస్ అయ్యాను బాగా. సార్ నాకు ఎందుకు రీసోర్స్ పర్సన్ గారు నన్ను సెలెక్ట్ చేశారు సార్ అని అడిగాను. ఎందుకు నాకు డౌట్ వచ్చింది తెలుసా? నాకు ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 36కి పాస్ మార్కులు అన్ని 36 కదా, 36 వచ్చినాయి నాకు. సెకండ్ ఇయర్లో 40 వచ్చినాయి. నన్ను రీసోర్స్ పర్సన్గా పంపించినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఎందుకు నన్ను పంపించారు సార్ అని అడిగాను నేను. సరే తర్వాత నేను కొద్ది నేర్చుకున్నాను, మాట్లాడతాను పర్లేదు, కానీ ఎందుకు పంపించారు సార్ అంటే, ఏమో రవీంద్ర నిన్ను చూడగానే అందరికన్నా కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడతావేమో అనిపించింది అన్నాడు. సో దట్ ఈస్ అటేర్.
అంటే ఆయనకు అలా అనిపించింది. అంటే అలా పంపడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఇనిషియేట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఎలా ఉంటామో ప్రొఫెషనల్ ట్రైనర్ అలాగే నేను స్కూల్కి వెళ్ళినా అలాగే ఉంటాను. అంటే ఇవి ఎందుకు సార్, సింపుల్ థింగ్సే కావచ్చు, బట్ మీకు మంచి అవకాశాలు తెచ్చి పెడతానే ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా మంది జూనియర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, రాజీ పడకండి దయచేసి. ఓకేనా? రైట్, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, కంటెంట్ కదా. సో మీరు కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సార్, మరి కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి సార్? మా దగ్గర అట్టేరు ఉంది, బట్ అట్టేరు ఉంటే సరిపోదు, మీకు అవకాశం వస్తుంది, మళ్ళీ 3 రోజులకే దొబ్బేస్తారు బయట కంటెంట్ లేకపోతే కదా. ఆరవ సార్ నాకు ఛాన్స్ ఇచ్చాడు. 14 years నుంచి నేను రీసోర్స్ పర్సన్ గా సక్సెస్ అయినట్టే నేను డెవలప్ చేసుకున్న కంటెంట్. బట్ అవకాశం వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి ఏం కావాలి సార్? కంటెంట్ కావాలి మిత్రులారా. అలాంటి కంటెంట్ ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది సార్? సో జస్ట్ టుడే ఐఎమ్ గివింగ్ ద సో మెనీ మెటీరియల్స్ ఇస్తాను, PDF ఫైల్స్ ఇప్పిస్తాను, చదువుకుంటారా? అందరూ రెడీ కదా? అది ఏది ఒక పేపర్ కూడా ఇవ్వను, మీకు ఒక పేజ్ కూడా ఇవ్వను, ఒక పేజ్ కూడా ఇవ్వను. ఎందుకంటే మీకు గూగుల్లో, యూట్యూబ్లో, ఇంటర్నెట్లో బోలెడు దొరుకుతుందండి, అది బోలెడు దొరుకుతుంది. కాదండి, అది కాదండి, అది కాదు వే. PDF ఫైల్లో మెటీరియల్ దొరకదు, కంటెంట్ ట్రైనర్స్ ఎవరు చెప్పరు మీకు. ఇప్పుడు గోల్ సెట్టింగ్ ఎలా చెప్పాలో ఒక PDF ఫైల్ ఇస్తారు అనుకున్నారా? ఒక హ్యూమన్ రిలేషన్స్ అంటే PPT తయారు చేసి ఇస్తారు అనుకుంటున్నారా? కంటెంట్ ప్రిపరేషన్ అంటే అది కాదు. జస్ట్ ఐఎమ్ గివింగ్ ద షో ద వే చూపిస్తాను మీకు నేను. ఆ వే ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, వెతికితే దొరుకుతుంది ఆ వేలో, అలా ఉంటుంది. ఒక పుణ్యాత్ముడు అంట, ఒక ధర్మాత్ముడు అంట, విలేజ్ లో దాన ధర్మాలు చేసేవాడంట. ఎంత ధర్మాత్ముడు అంటే వాడికి ఇగో అనమాట. నేను చాలా పుణ్యకార ధర్మాలు చేశానంత ఇగో ఆయనకు ఉంటుంది. ఒకరోజు పుణ్యకార్యాలు చేసేవాడు శ్రీశైలం పాదయాత్ర వెళ్దామని చెప్పి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడట. వెళ్తా ఉంటే మనమైతే దారిలో వెళ్తున్నాం కదా, వాటర్ దప్పిక అవుతాయి, ఫుడ్ కూడా కావాలి తీసుకో అని చెప్పాడంట. బయలుదేరే క్రమంలో అక్కడ ఇక్కడ తినుకుంటా తాకుంటూ వెళ్ళిపోయేసరికి ఎండకి నీళ్ళు అయిపోయాయి, ఫుడ్ ఉంది కానీ వాటర్ అయిపోయినాయి. అప్పుడు పిల్లలు అన్నారంట, నాన్న వాటర్ కావాలి దప్పిక అవుతుంది అంటే, అయ్యో అవునా కొద్ది ముందుకు వెళ్ళండి చూద్దాం ఎక్కడ దొరుకుతాయేమన్నాడు. ఇంకొద్ది ముందుకు వెళ్ళారు. అప్పుడు భార్య కూడా అన్నదంట, ఏమండి వాటర్ కావాలి, నాకు కూడా కావాలి, నాకు దప్పిక వస్తుంది, పిల్లలు అలసిపోయారు ఇక నడవలేకపోతున్నారు అని చెప్పి. అవునా అని చెప్పి చెట్టు మీద కూర్చోబెట్టి అటు ఇటు మొత్తం వెతికాడు, ఎక్కడ వాటర్ దొరకట్లేదంట. అప్పుడు దూరంగా ఒక తపస్సు, ఒక స్వామి అక్కడ కూర్చొన్నాడు అంట చెట్టు కింద. అయ్యో స్వామి దొరికినవి, స్వామి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. సో నేను ఇలా అని చెప్పి తన గురించి కూడా చెప్పుకున్నాడు ప్రౌడ్గా. సో అవునా, అయితే ఈ నార్త్ సైడ్ ఒక 1 mile వెళ్ళు, అక్కడ ఒక చిన్న కొల్లుంటే అక్కడ వాటర్ తెచ్చుకో బాటిల్కి అని చెప్పి బాటిల్ ఇచ్చి పంపించేసి తీసుకొని వస్తా ఉంటే మధ్యలో మరొక జంట, ఇలాంటి జంటే వాటర్ దప్పిక ఆడ పడిపోయారంట. అయ్యో పాపం అని చెప్పి వాళ్ళకి వాటర్ పోసాడు వచ్చేటప్పుడు. అయ్యే మళ్ళీ వాటర్ అయిపోయినాయి, మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఒక జంట, మళ్ళీ ఇలాంటి బాటసాలు కనపడ్డారు, మళ్ళీ వాళ్ళకి పోసేసి. మనోడు ధర్మాత్ముడు కదా, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ వాటర్ తీసుకొని 3rd time తీసుకొని వచ్చేసరికి వీళ్ళంతా స్పృహ తప్పి పడిపోయారు, ఇక మాటలు లేవు. ఆ వాటర్ తీసుకొని వాళ్ళ మీదే ఇస్తాడు, నో చేంజ్. అప్పుడు మళ్ళీ బాధతో మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్తాడు. స్వామి నేను ఏం పాపం చేశాను, ఏమి ఇలా జరిగింది, నేను ఎందుకు ఇలా చేసి తయారయ్యాను, మా పిల్లలు ఇలా అయ్యారు, నా భార్య ఇలా అయింది, నా బతుకు ఏంది, నేను ఎంత గొప్ప చేశాను దాన ధర్మాలు అన్నాడు. అప్పుడు ఆ స్వామి ఎంతో ఆగ్రహంతో, చాలా ఆవేశంతో, అరే దుర్మార్గుడా, నీవు ధర్మాత్ముడివే, నిన్ను నమ్ముకున్న భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి దారిని పోయే దానయ్యలకు దానాలు ధర్మాలు చేస్తే నువ్వు ధర్మాత్ముడు అయిపోతావా? నువ్వు నా దగ్గరకు వచ్చినా, నా దగ్గర చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా, నీకు ఇచ్చాను, నేను నీకు ఏం చెప్పాను, 1 mile దూరంలో వెళ్ళి వాటర్ తెచ్చుకో అని చెప్పాను. బట్ అక్కడ వాళ్ళకు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉన్నప్పటికీ నువ్వు దాన ధర్మం చేసి నిన్ను నమ్ముకున్న భార్య పిల్లని రోడ్డు పైన వేసి అడవుల పాలు చేస్తావా? నువ్వు చేసేది దాన ధర్మాలు కాదు, అందరినీ కూడా సోమరిపోతులు తయారు చేసే దాన ధర్మాలు ధర్మం అనిపించుకోదు, తలకు మారిన ధర్మం అనిపించుకోదు అన్నట్టు నువ్వు చేసిన ధర్మాలన్నీ కూడా వేస్ట్ అని చెప్తారు. సో అందుకే ప్రత్యక్ష సహా మహాపాపం చెప్తున్నారు. అందుకే మీకు ఏవి PPTలు ఇవ్వను, PDF ఫైల్స్ ఇవ్వను, మెటీరియల్స్ ఇవ్వను, జస్ట్ ఐఎమ్ షోయింగ్ ద వే. ఆ యొక్క స్వామి ఎలాగైతే దారి చూపించాడో, మన గురువు కంపసారి ఎలా అయితే దారి చూపించాడో, మీకు నేను ఆ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళి మీరు ఎంత వెతుక్కుంటే అంత దొరుకుతుందండి, ఎంత వెతుక్కుంటే అంత దొరుకుతుంది. వెతుక్కునే ఓపిక, సహనం మీకు ఉండాలి. కథ మీరు చాలా గొప్ప ట్రైనర్స్ అవుతారు. నేను పెడుతున్నా, నేను చెప్పినట్టు చేయండి. సెషన్ మొత్తం పాయింట్ ఆఫ్ వ్యూ, మేము ఎలా ట్రైనర్స్ అయ్యామో మా ఎక్స్పీరియన్స్ జోడించి మాత్రం మీకు సెషన్ చెప్తాను. అది తీసుకొని మీరు ముందుకెళ్ళండి. డెఫినెట్లీ మీ చుట్టూన్న ప్రపంచంలో ఆఫ్టర్ 30 days తర్వాత మిమ్మల్ని చూస్తే కళ్ళు అప్పగించి చూడాలి. ఇట్లా మిమ్మల్ని ఎలా మంచి అందంగా తయారయ్యమని కాదు, 6 pack బ్యాడ్ బాడీ వచ్చిందని కాదు మిత్రమా. రమరావు 6 pack బ్యాడ్ వచ్చిందని కాదు చూసి ఏం చూస్తారంటే నీ మాట తీరు,
నీ మాట ఎలా వస్తుంది, ఏం మాట్లాడుతున్నా అబ్జర్వ్ చేసి ఇలా ఆశ్చర్యంగా చూస్తారు మిమ్మల్ని. మీకు నెలలోనే చూస్తారు. నేనైతే కరోనా ప్రోడక్ట్ అనమాట. 2020 జూన్ మార్చిలో కరోనా వచ్చింది కదా, 3 నెలల తర్వాత మాకంతా కూడా మా ఫ్రెండ్స్ అనమాట, 101 ఫ్రెండ్స్ మేము డైట్. ఒకసారి వాట్సాప్ కాల్, అదేదో వీడియో కాల్ 8 మందికి వస్తుంది కదా, అలా కలుపుకుంటూ అందరూ చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్కడు బుగ్గలు ఇలా వచ్చి ఇట్లా పొట్టలు తయారని. అప్పుడు అనిపించింది, అరే ఏంద్ర ఇట్లా తయారైన ఒకడొకడని అనుకుంటున్నప్పుడు ఒక లింక్ వచ్చింది. ఇదే, మీకు స్టేజ్ ఫియర్ అంటే భయం ఉందా, మీకు మీరు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నా, సమాజంలో ఒక మోటివేషన్ క్లాస్ ఇవ్వాలనుకుంటున్నారా అని లింక్ వస్తుంది. అందులో లింక్ జాయిన్ అయిపోయిన తర్వాత ఒక 3 రోజులకు అనిపించింది, పెంచాల్సింది పొట్టలు కాదురా, నాలెడ్జ్ పెంచాలి, తెలివి పెంచాలని చెప్పి అనిపించింది. అలా 2020 జూన్ 14th రోజున నా యొక్క జర్నీ ఇంపాక్ట్ లో జాయిన్ అయింది. ఈ రోజు వరకు స్టిల్ ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సెషన్ వచ్చి చెప్పడమే నాకు అంటే అంత గొప్ప వే. అలా 18 నెలల తర్వాత కరోనా అయిపోయిన తర్వాత మేము కలిసాం కదా, ఈ రోజు నా యొక్క సర్కిల్ మారింది మిత్రుల. సర్కిల్ అంటే నాకన్నా గ్రేటర్ దెన్, మనకు 3 రకాల ఫ్రెండ్స్ ఉంటారు. సెషన్ చాలా లెంత్గా ఉంటుంది, 9:45 దాకా ఉంటుంది సెషన్. ఓకే, ఫిక్స్ అయిపోండి, లేదు కట్ చేసి చెప్పమంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే రైట్. సో 18 నెలల తర్వాత మేము ఎక్కడైనా కలిస్తే ఎలా అయ్యిందంటే మిత్రులరా, నా సర్కిల్ మొత్తం మారిందండి. ఒక వ్యక్తి మారాలంటే ఏం మారాలి? అలవాట్లు మారాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారాలంటే ఏం చేయాలి? మన సర్కిల్ మారాలి. ఫస్ట్ సర్కిల్ మారితే ఏం మారుతాయి? ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారితే ఏమైతే మన అలవాట్లే మన జీవితాన్ని తీర్చిదిద్దేవి. పీపుల్ కెన్ నాట్ డిసైడ్ ద ఫ్యూచర్, పీపుల్ కెన్ డిసైడ్ ద హ్యాబిట్స్ కెన్ డిసైడ్ ద ఫ్యూచర్. మనం ఎప్పుడు కూడా ఫ్యూచర్ డిసైడ్ చేసుకోలేం. మన హ్యాబిట్స్ని డిసైడ్ చేసుకుంటే హ్యాబిట్స్ ఏం చేస్తాయి? నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అది హెల్తీ పర్పస్ కావచ్చు, వెల్తీ పర్పస్ కావచ్చు. ఓకే, హెల్తీ హ్యాబిట్స్ కోసమైనా, వెల్తీ హ్యాబిట్స్ కోసమైనా. హెల్తీ హ్యాబిట్స్ కావాలంటే మార్నింగ్ ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకోవాలి. ఈవినింగ్ ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది? హెల్తీ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఎందుకో మా వాళ్ళు చాలా మందికి అర్థమైంది. వెల్తీ హ్యాబిట్స్ కావాలంటే ఏం చేయాలి? ఎస్. సో సర్కిల్, నా సర్కిల్ మారిందండి. ఎంతసేపు మా టీచర్స్ ఎవరైనా కూడా ఫీల్ అవ్వండి, నాకు పర్లేదు. మా టీచర్స్ కలిస్తే డిఏలు ఇచ్చారా, పిఆర్సీలు ఇచ్చారా, శాలరీ పెంచి, ఇవే డిస్కషన్స్ ఉంటాయి 99%. బట్ ఆ సర్కిల్ మారి జీతం ఎప్పుడు పడుతుందో, 1వ తారీఖు పడుతుందా లేదో కూడా నేను చూసుకొని, ఇప్పుడు 1కి పడుతుందా, 10కి పడుతుందో కూడా నేను కేర్ చేసేటువంటి స్థాయి దాటిందంటే నా సర్కిల్ మారింది. నా సర్కిల్ మారడం అంటే మీరు కూడా ఒకసారి మీ సర్కిల్ చూసుకోండి. మీ బెస్ట్ నేమ్స్ రాసుకోండి. రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్స్ మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కాదు నేను మాట్లాడేది. రెగ్యులర్గా మీరు కలిసే ఫ్రెండ్స్ ఒక 5 మందిని డిస్కస్ చేయండి. వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ మీరు రాయండి. మంత్లీ 5 మంది యొక్క ఇన్కమ్ రాయండి, యావరేజ్ చేయండి. అదే మీ ఇన్కమ్, అది వెల్తీ ఇన్కమ్. అంటే మన ఫ్రెండ్స్ కూడా అంతే అండి. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈజ్ ఈక్వల్ టు. లెస్ దెన్ అంటే మనకన్నా వయసులో తక్కువ ఉన్న వాళ్ళు లెస్ దెన్. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలా హ్యాపీగా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, అంటే పిల్లలతో. ఓకే, ఈజ్ ఈక్వల్ తో కనుక నువ్వు ఫ్రెండ్షిప్ చేసిన అనుకో, నువ్వు ముందుకే పోలేవు, ఉన్న కాడే ఉంటావు. ఒక్కడు కూడా ముందుకు వేయలేరు, నేను పట్టి లాగేస్తుంటారు అన్నే. ఎవరితో ఉంటే ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్తో ఉంటే ఏజ్లో. ఓకే, గ్రేటర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ అంటే ఏజ్ ఒక్కటే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా. నేను ఇక్కడ గ్రేటర్ దెన్ అనే వర్డ్ దగ్గర ఏజ్ చెప్పట్లేదు, లెస్ దెన్ దగ్గర ఏజ్ చెప్తున్నా, ఈజ్ ఈక్వల్ దగ్గర కూడా ఏజ్ చెప్తున్నా. బట్ గ్రేటర్ దెన్ దగ్గర మాత్రం నాట్ ఏజ్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఎవరికైతే దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో, దేంట్లో అయితే స్కిల్ ఉందో వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. ఇప్పుడు నా వయసు 37, ఇక్కడ చాలా మంది 60 వాళ్ళు కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా? మీరు ట్రైనర్ కావాలనుకో, ట్రైనర్ ఎవరైతే గ్రేటర్ దెన్ వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి, మీరు ట్రైనర్స్. అందుకే యూ షుడ్ డెవలప్ గ్రేటర్ దెన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు అంటే శ్రీపాదరాం గారు కావచ్చు, సుధీర్ సండ్రా, గంప సారు, వేణు భగవాన్ సారు, ఎండమూరి సారు, పట్టాభిరామ్ సారు, రవీంద్ర ధీర్ అని పిలుచుకుంటారు. మా ఫ్రెండ్స్ వీళ్ళు లక్ష్మీ గోపాల్, వేణుగోపాల్. నా సర్కిల్ మారింది. అందుకే సర్కిల్ మారింది కాబట్టి అన్ని మారుతాయండి. మన అలవాట్లు మారుతాయి, మన మాట మారుతాయి. సో యు ఆర్ సో లక్కీ. ఫస్ట్ ఇప్పుడు మీరు కూడా ఇంపాక్ట్ లైక్ అడుగు పెట్టిన మీరు ఏం మారింది? ఫస్ట్ మీ సర్కిల్ మారింది, అది గుర్తుపెట్టు. సర్కిల్ మారింది. ఈ నెల రోజులు మీకు ఏమీ కనపడదు,
8 ఎప్పుడైతుందా, సెషన్ ఎప్పుడు చేద్దామా, ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు అసైన్మెంట్, ఇదే వస్తుంది మీ టాపిక్, మీ మైండ్లో ఇదే ఉంటుంది. 1 మంత్ తర్వాత మీకు ఇంక ఇదే సర్కిల్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ చాలా మందిని ఎవడెవడిని కట్ చేయాలి కట్ చేసేస్తారు మీరు. కొంతమందిని మంచి వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తారు, బట్ కట్ చేసే వాళ్ళని ఇప్పుడు తెలుస్తుంది. వీడితో మాట్లాడుతూ వచ్చే ముచ్చట ఏమైనా ఉందా, పనికొస్తాడా, ఈ మాట ఏమైనా పనికొచ్చేదా, అంత వేస్టా అని చెప్పి పక్క కట్ చేస్తారు. మీరు పక్క కట్ చేస్తారు. అది ఫస్ట్ మీ సర్కిల్ మారిందండి ఇంపాక్ట్ ద్వారా. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, మరి ఆ సర్కిల్ మారిన తర్వాత మీకు ఈ సర్కిల్ ద్వారా మీరు చాలా నేర్చుకుంటారు. ఇందులో అడ్వకేట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఉన్నారు. ఇంత ఒక గ్రేట్ ఎంటర్ప్రైనర్ యొక్క క్వాలిటీ ఏంటో తెలుసా? ఫస్ట్ సర్కిల్. సర్కిల్ అంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి తెలుసా? ఒక మెంటర్స్. ఎవరా మెంటర్స్? ఒక లాయర్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక డాక్టర్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి, ఒక ఇన్వెస్టర్ తో చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ తో చేయాలి, ఒక పబ్లిక్ సర్వెంట్ తో చేయాలి. ఇలా ఇన్ని రకాల ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఒక గ్రేట్ ఎంటర్ప్రైనర్ అవుతాడు. మరి ఇంత సర్కిల్ ఎక్కడ దొరుకుతుందండి? ఇంపాక్ట్ లో దొరుకుతుంది. ఇంపాక్ట్ లో దొరుకుతుంది. సో మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరో ఒకరు మన దాంట్లో లీగల్ వాళ్ళు ఉంటారు. అంటే గ్రేట్ కమ్యూనికేట్ మీకు డెవలప్ అవుతుంది. సో ఈ ప్రపంచంలో ద బెస్ట్ వెపన్, పవర్ఫుల్ ఏంటన్నా ఉందంటే అది కమ్యూనికేషన్. ద పవర్ఫుల్ దెన్ మనీ. డబ్బు కన్నా పవర్ఫుల్ ఏంటంటే కమ్యూనికేషన్. డబ్బుతో సాధించలేని కమ్యూనికేషన్తో సాధిస్తారు మిత్రులారా. సో అలా సర్కిల్ మారింది. సో అలాంటి కంటెంట్ మీరు ఎలా డెవలప్ చేసుకోవాలో తూచ తప్పకుండా నేను 6 ప్రిన్సిపల్తో చెప్తాను, జాగ్రత్త ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, ఒక పేపర్ పైన రాయండి. ఫస్ట్ P 16 లైన్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. పేపర్లో పేజీలో 16 లైన్లు వచ్చేటట్టు చిన్నగా రాయండి. హెడ్డింగ్ అనగానే బోల్డ్గా పెద్దగా రాయకండి. ఫస్ట్ వన్ ప్లానింగ్ అండి. ఫస్ట్ P ఏంటి? ప్లానింగ్. అది అలాగే వదిలిపేసేయండి. సెకండ్ P అంతే. సెకండ్ ఏంటి? P. అందులో 6 సబ్ హెడ్డింగ్స్ అండి. 1 2 3 4 5 6 ఏంటి? 1 2 3 4 5 6. ఏంటి? 1 2 3 4 5 6. 1 2 3 4 5. ఇది సెకండ్ P హెడ్డింగ్. అందులో సబ్ హెడ్డింగ్స్ అని 6. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ పెట్టుకోండి, అది కూడా Pనే. ఏంటి? Pనే. దాంట్లో 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 5 ఇక్కడ 5 పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. పిక్కి ప్యాన్ వేసుకో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే రైట్, ఇది థర్డ్ P. నెక్స్ట్ ఫోర్త్ P అండి. ఏంటి? ఫోర్త్ P. ఇది స్కెల్టన్ ఆఫ్ ది టుడే సెషన్. ఈ సెషన్ కి సంబంధించి ఇదంతా మీకు హోంవర్క్. ఇవన్నీ హెడ్డింగ్స్ చెప్పలేదుగా, ఓన్లీ లెటర్స్ చెప్పాను. ఇది ఎప్పుడు నోట్ చేసుకోవాలి? సెషన్ అయిపోయిన తర్వాత దీన్ని ఫిల్అప్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ P. ఫస్ట్ P ఏంటి? ప్లానింగ్ కదా. ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ అంటే ఏం ప్లానింగ్ సార్ అంటే ఇక్కడ సైకాలజీ ఆఫ్ పార్టిసిపెంట్స్ అన్నమాట. ఏం ప్లానింగ్ చేసుకుంటామని ఇక్కడ? సైకాలజీ ఆఫ్ పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఏ సెషన్ అయినా తీసుకోండి. నాకు ఈరోజు మీకు సెషన్కి రాగానే, సెషన్ కన్నా ముందు ట్రైనర్ ప్రోగ్రామ్ తెలుసు నాకు, కానీ ఇందులో ఎవరెవరు ఉన్నారు సార్ అని నేను క్వశ్చన్ వేసాను. నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు వనపర్తి నుంచి. సార్ ఈరోజు మన బ్యాచ్కి వస్తున్నారంట కదా సార్, చాలా లక్కీ సార్, మీరు రండి సార్, మేము వెయిట్ చేస్తున్నామని చెప్పారు. సార్ పేరు నాకు ఐడియా లేదు, జస్ట్ మాటల్లో పేరు కూడా అడగలేదు, అడ్వకేట్ సార్ కూడా. సో చెప్పాడనమాట, ఎవరెవరు ఉన్నారు సార్, ఎంతమంది ఉన్నారు సార్, ఎందుకు సార్, అన్ని డీటెయిల్స్ తీసుకున్నా నేను. అంటే ఎందుకు తీసుకున్నా అంటే, ఎస్ ఈరోజు సెషన్లో నేను ఏం చెప్పాలో, ఎలా చెప్పాలి, ఏం టెక్నిక్ వాడాలో నాకు ముందుగానే ప్లానింగ్ వచ్చింది. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు సార్ అని చెప్పి నాకు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నప్పుడు నేను ఎవరిని ఎక్కడ కనెక్ట్ చేయాలో నాకు అర్థమైపోయింది. సో నేను ఒక 5 నిమిషాలు ముందు జాయిన్ అయిపోయి మొత్తం మీ ఫేస్లు అన్నీ ఎందుకు చూస్తున్నానంటే, మీ ఫేసెస్ చూసిన తర్వాత ఓకే రైట్, నాకు ఓన్లీ ఏం సైకాలజీ తెలిసిందంటే దీని ద్వారా ఫస్ట్ దీంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరని అర్థమైంది. ఫస్ట్ పాయింట్. అందుకే ఫస్ట్ పాయింట్ ఏంటి? పార్టిసిపెంట్స్కి చదువు వస్తోళ్ళ చదువు రాని వాళ్ళ అంటే లిటరేచర్స్ తెలుసుకోవాలి. మీరు ఏ సెషన్ ఇచ్చినా ఏం చేసుకోవాలి? లిటరేచర్సా ఇల్లిటరేచర్సా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక నాకేమనిపించింది, అందరూ నాట్ ఓన్లీ జెంట్స్ ఉమెన్ కూడా ఉన్నారని అర్థమైంది. అందుకే వాళ్ళ జెండర్, మీరు లేడీస్ మాత్రమే సెషన్ చెప్తున్నారా, ఓన్లీ జెంట్స్ చెప్తున్నారా, లేకపోతే కలిపి చెప్తున్నారా, ఇది ఒక పాయింట్ మీకు తెలుసుకోవాలి.
అంటే మీకు టాపిక్ సెషన్ మీకు రాగానే ఇది మీరు మినిమం తెలుసుకోవాల్సింది అనమాట. 2, 3 ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్. నాకు అనిపించింది ఇక్కడ రాగానే ఏజ్ అంతా చూశాను. ఇక్కడ 18 years నుంచి 60-65 దాకా ఉన్నారు. నాకు అర్థమైంది. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏందో తెలుసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్లో 3 రకాలు మనము డివైడ్ చేసుకోవాలి. ఒకటి స్టూడెంట్స్, యూత్ అండ్ అడల్ట్స్. 3 రకాలుగా ఉంటారు కదా, అంతే 3 కదా, అందుకని ఎక్కువ ఉంటారా? ఓకే రైట్, 3 రకాలు ఉన్నారు ఇక్కడ కదా. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఇక్కడ రిలీజియన్ ఏమన్నా ఉందా చూసుకోవాలి ఒకసారి. రిలీజియన్ అంటే ఇక్కడ మనకు అవసరం లేదు మన దగ్గర, బట్ కొన్ని చోట్ల రిలీజియన్ కూడా అవసరం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన సెషన్ సేమ్ సెషన్ అయినప్పటికీ మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్స్ కోసం సైకాలజీ తెలుసుకోవాలి. మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్స్, మనం తీసుకోబోయే స్టోరీస్, మనం తీసుకోబోయేటువంటి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ రిలేటెడ్ టు పార్టిసిపెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వామి గురించి ఒక స్టోరీ చెప్పాను, ఒక ఆయన దాన ధర్మాలు స్వామి గురించి చెప్పాను. సో నేను ఎందుకు తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరూ కూడా ముస్లిం రిలీజియన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి. సో దానికి బేస్ చేసుకో, అలా కాకుండా నేను ఏం చేయాలి, ఇక్కడ స్వామి ప్లేస్లో ఏం చేయాలి, ఒక బాబా ఉన్నాడు అని చెప్పో లేకపోతే ఇంకొకటో అని తీసుకోవాలి. అంటే నేను ఎందుకు నేను కుల్ల చెప్తున్నానంటే మీకు క్లియర్గా అర్థం కావాలని. ఇక్కడ ఎవరిని నేను ఉద్దేశం కాదు. అంటే ఇక్కడ అంతా హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. సో అయినందుకు నేను అందుకు ఎక్కువ పార్టిసిపేట్ హిందువులు కనపడుతున్నారు కాబట్టి నేను అక్కడ ఆ స్టోరీ నేను తీసుకోవడం జరిగింది. కానీ అలా కాకుండా కంప్లీట్గా హిందూ ముస్లిమ్స్ వాళ్ళే ఉన్నారు లేదా కంప్లీట్ క్రిస్టియన్స్ వాళ్ళే ఉన్నారు, అదొక స్టోరీ కాదు. ఇంకా నెక్స్ట్ స్టోరీస్ ఏదైనా తీసుకుంటే కూడా దేనికి రిలేటెడ్ ఉండాలి, వాళ్ళకు రిలీజియన్ తగ్గట్టు ఉండాలి. నువ్వు ఒక రిలీజియన్ అంటే కొంచెం ఇప్పుడు జరుగుతున్నాయండి, రిలీజియన్ వేజ్ కూడా సెషన్స్ పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్య వైశ్య వాళ్ళు ఉంటారు, పిలుస్తారండి వాళ్ళు, సార్ మా దగ్గర సెషన్ చెప్పండి అని. అప్పుడు వాళ్ళకు అక్కడ ఆర్య వైశ్య ఉన్నారు, అక్కడ కంప్లీట్గా ఏదైనా రామాయణం కానీ మహాభారతం సంబంధించినటువంటి ఇతిహాసాలకు సంబంధించిన 2-3 స్టోరీస్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. కంప్లీట్గా వాళ్ళు హిందువులు అన్నప్పుడు వాళ్ళు ఇష్టపడుతుంటారు కదా. సో అలా అది కూడా ఒక పాయింట్ తెలుసుకుంటే మీరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అనేది నా ఉద్దేశం. అది లీస్ట్ ఛాన్స్ అనమాట. రిలీజియన్ కూడా తెలుసుకుంటే బెటర్ అనమాట. కొన్ని చోట్ల సంబంధం లేని స్టోరీ తీసుకొని మాకు ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నారు, మాకు ఎందుకు కనెక్ట్ కావట్లేదు సార్ కూడా అంటారు. ఓకే, ఇవి పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ తెలుసుకోవడానికి, వాళ్ళ ఏజ్, వాళ్ళు చదువుకున్నారా, ఇంకొకటి రూరల్ ఏరియానా అర్బన్ ఏరియా. ఓకే, ఇది వాళ్ళ ప్లానింగ్ లో మనం ఇది తెలుసుకోవాలండి. ఓకే, సో దిస్ ద ప్లానింగ్. సెకండ్, పీపీటీ వాడుకోవడానికి అందులో ప్రొజెక్టర్ ఉందా లేదా. పీపీటీ తయారు చేసుకొని పోయినాం, అక్కడ పోయిన తర్వాత పీపీటీ లేదనుకోండి, ప్రొజెక్టర్ లేదనుకోండి, ఏం చేస్తాం, లేదు మీరు ప్రొజెక్టర్ ఉందనుకో, నేను వచ్చిన పీపీటీ ప్రిపేర్ చేసుకొని వచ్చిన, ఇక్కడ ప్రొజెక్టర్ లేదు కూడా నేను సెషన్ చెప్పాను, ఎన్నుకొస్తావా? అలా కాదు కదా. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ అన్ప్రిపేర్డ్ థింగ్స్. సో రెండు ప్లానింగ్ నీ దగ్గర ఉండాలి. పీపీటీ ఉన్నా లేకపోయినా చెప్పాలి. అయినా ప్రొజెక్టర్ ఉందా లేదా తెలుసుకోవడం, టెక్నాలజీ ఉందా లేదా, మైక్ ఉందా లేదా, ఇవన్నీ ప్లానింగ్ లో మీకు ఉండాలండి. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ పి ప్రిపరేషన్. మిత్రులారా ఏంటి ప్రిపరేషన్? ఏంటి సార్ ప్రిపరేషన్ అంటే మన కంటెంట్ ఇదే. ఓకే, ఫస్ట్ సి ఏంటి, ఫస్ట్ సి కాంటెక్స్ట్ అండి, సందర్భం. ఏంటి సందర్భం. సో సందర్భం అంటే ఏంటి, మీరు ఏ సందర్భంలో మిమ్మల్ని సెషన్కి పిలిచారనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్కి మిమ్మల్ని గెస్ట్గా పిలిచారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, మా కాలేజీలో సెషన్ చెప్పండి అని మిమ్మల్ని పిలిచారు. మీరు ఇంటర్మీడియట్ పిల్లలంగానే ఎగేసుకుంటూ పోయి గోల్ సెట్టింగ్ క్లాస్ చెప్పేద్దామా? అది ఎగ్జామినేషన్ టైం అనుకుందాం, మార్చిలో ఎగ్జామ్స్, మిమ్మల్ని ఫిబ్రవరిలో పిలిచారు. అప్పుడు పోయి నువ్వు గోల్ సెట్టింగ్ చెప్తే బాగుంటుందా? అరే గోల్ పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి, అట్లా పెట్టుకొని చెప్తాను బాగుంటుందా? అప్పుడు ఏం చెప్పాలి? స్టడీ స్కిల్స్ చెప్పాలి. అది యాన్యువల్ డే సెలబ్రేషన్స్. యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో వెళ్ళి నువ్వు పిల్లలకి అప్పుడు ఎగ్జామ్స్ ముందు వెళ్ళి గోల్ గురించి చెప్పడం కన్నా, లేదా హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పడం కన్నా, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పడం కన్నా ఏం చెప్పాలి? ముఖ్యంగా ఎగ్జామ్స్ నువ్వు ఎలా ఫేస్ చేయాలి, బిఫోర్ ఎగ్జామ్ ఎలా ఉండాలి, వైల్ ఎగ్జామ్ ఎలా ఉండాలి, ఆఫ్టర్ ఎగ్జామ్ ఎలా ఉండాలో, ఎగ్జామ్స్ని ఎలా నువ్వు ఓవర్కమ్ చేయాలి, నువ్వు చదివిన ప్రిపరేషన్ ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా టెన్షన్ పెట్టకుండా ఉండాలి అన్నాంటి విషయాలు చెప్తే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. లేదు మిమ్మల్ని స్టార్టింగ్లో పిలిచారు, జూలైలోనే ఆగస్టులోనే మిమ్మల్ని పిలిచారు దేనికి? వెల్కమ్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ జరుగుతాయి కదా కాలేజీలకి. అప్పుడు ఏం చెప్పాలి? మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇట్లా ప్రిపేర్ కాండి, ఇలా చదవండి, రివిజన్ చేసుకోండి, బాగా కష్టపడండి, ఉదయం లేవకండి, ఎగ్జామ్ ముందు రోజు ఇలా తినండి ఫుడ్, ఎగ్జామ్లో ఇలా ఉండండి అని చెప్తే వాళ్ళు కరెక్ట్ అవుతారు మీకు? ఆ క్లాస్లే స్టార్ట్ కాలే వాడికి.
అందుకే ఏ సందర్భంలో మీరు వెళ్ళారు అక్కడ అంటే సార్ కాలేజ్ అనగానే వాళ్ళు చెప్పారు కొన్నిసార్లు మోటివేషన్ క్లాస్ అని పిలుస్తారు మీరు. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సార్ ఏంటి సార్ ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు పిలిచారు, ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయా, లేకపోతే ఎన్ని నెలలైంది సార్ కాలేజ్ స్టార్ట్ అయ్యి అని అనుకున్నప్పుడు మనం ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కాంటెక్స్ట్ సందర్భం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ వాడొద్దని చెప్పి మనం చెప్తాం కదా, కానీ మొబైల్ వాడకండి అని చెప్పడం ఒకప్పుడు బిఫోర్ కరోనా ఎక్కడైనా వెళ్ళి మొబైల్ వాడకండి అని చెప్తే అక్సెప్టెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి మీరు మొబైల్ వాడకండి అని చెప్తే మీరు నిజంగా ట్రైనర్స్ కాదు. మొబైల్ వాడాలా, ఎట్లా వాడాలా, మిస్యూజ్ నుంచి యూసేజ్లోకి తీసుకురావాలి. మొబైల్ లేకుండా ఇప్పుడు అయితే సార్ ముచ్చట, పిల్లలకు క్లాసులో హోంవర్క్ ఇచ్చేది మొబైల్లోనే, అన్ని మొబైల్లోనే. కాబట్టి మొబైల్ ఎలా వాడుకోవాలో ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పాలి. మొబైల్లో నువ్వు ఏ యాప్స్ వాడితే నీకు ఎడ్యుకేషన్గా డెవలప్ అవుతావు, ఏ ఇంటర్నెట్లో ఏ సైట్స్ వాడితే నువ్వు సూపర్ అవుతావు, ఇది కూడా ఒక 10 minutes చెప్పాలి. కానీ మొబైల్ కంప్లీట్ పక్క పెట్టను అని చెప్పి నువ్వు వెళ్ళి బీటెక్ పిల్లలకి చెప్పినావు అనుకో, సందర్భమేనది కాదు కదా. బట్ అది స్కూల్ పిల్లలకి వెళ్ళావు, 6th 7th 8th 9th 10th వాళ్ళకి వెళ్ళావు, అక్కడ కొద్దిగా మొబైల్ పక్క పెట్టను అని చెప్పొచ్చు స్కూల్ పిల్లలకైతే. ఎస్, September 5th గురు పూజోత్సవం గురించి ఉంది కదా, వాళ్ళు ఆ రోజు పిలిచారు మిమ్మల్ని, అప్పుడు ఏం చెప్పాలి, గురువుల గొప్పతనం చెప్పాలి. అంటే మీరు మిమ్మల్ని ఏ సందర్భంలో పిలిచారు, పేరెంట్స్ మీటింగ్ అని పిలిచారు. సో పేరెంట్స్ మీటింగ్లో ఏం మాట్లాడాలి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. ఇది సందర్భం, కాంటెక్స్ట్ అంటే సందర్భం. సో 2 కాజ్ అండి, ఎందుకు పిలిచారు మిమ్మల్ని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక కామన్ ట్రైనర్కి ఒక ప్రొఫెషనల్ ట్రైనర్కి డిఫరెన్షియేషన్ ఎక్కడొస్తుంటే ఇక్కడే. పిన్ పాయింటెడ్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చెప్పడమే కాజ్ అన్నమాట. కొన్నిసార్లు సందర్భం పిలిచిన వెంటనే మనం వెళ్ళి చెప్తే కనెక్ట్ అవ్వరండి. వాళ్ళు ఏ సందర్భంలో మిమ్మల్ని పిలిచారు, ఏ కాజ్తో పిలిచారు, ఏ కారణం చేత మీతో సెషన్ చెప్పిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్క్ మై వర్డ్స్, వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే, వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయానికి విలువ పెరుగుతుంది. సో అదనమాట. సో అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విషయం వినాల్సిన సమయం వచ్చింది, ఎస్ ఇప్పుడు అక్కడ మొత్తం ఎంజాయ్మెంట్ ఉన్నారండి. అప్పుడు నువ్వు ఏది చెప్పినా వాళ్ళ తలకెక్కదు. బట్ వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు వెళ్ళారు, అప్పుడు మీరు ఇంపార్టెంట్ బిట్స్ చెప్తారా అంటే మిమ్మల్ని దేవుడిలా వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే ఏంటది, వినాల్సిన సమయం వచ్చింది, చెప్పాల్సిన వ్యక్తి ఆడ పోయినాడు కాబట్టి ఆ విషయానికి విలువ పెరిగింది. అందుకే సందర్భము కాజ్ ఏంటంటే అక్కడ అవసరం ఉందా లేదా, వాళ్ళకి ఆ క్యూరియాసిటీ ఉందా లేదా తెలుసుకోకుండా మాట్లాడితే కూడా మనం ఫెయిల్ అవుతాం. అక్కడ సిచ్యువేషన్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఒక ట్రైనర్కి టైమింగ్ ఇంపార్టెంట్. ఏ టైమింగ్ అంటే ఏంటి, క్రికెట్లో చాలా వెరీ పవర్ఫుల్ వర్డ్ ఏంటంటే టైమింగ్. బ్యాట్ టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ముందు ఊపినా బాల్ వెళ్ళి వికెట్లో పడుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లేట్గా వచ్చినా బాల్ ఏమవుతుంది, క్యాచ్ అవుట్ అవుతుంది. టైమింగ్ ఎంత ఇంపార్టెంట్, క్రికెటర్కి టైమింగ్, బ్యాట్స్మెన్కి టైమింగ్ ఎంత ఇంపార్టెంటో ఒక ట్రైనర్ కూడా టైమింగ్ అంత ఇంపార్టెంట్. ఏ టైమింగ్లో నువ్వు సెషన్ తీసుకుంటున్నావు, వాళ్ళకి ఏం హెల్ప్ఫుల్ అవుతుంది, మీరు వెళ్ళి అక్కడ ఏం చెప్పబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి వెదర్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవడమే కాజ్ అండి, కారణం. అంటే కాంటెక్స్ట్, కాజ్, ఇవి 2 చాలా ఫాలో. ఇవి 2 తెలుసుకుంటేనే థర్డ్ సి అంటే కామన్ సెన్స్ అండి. అంటే కామన్ సెన్స్ అంటే ఏంటంటే కాంటెక్స్ట్, కాజ్, ఇవి 2 తెలుసుకుంటేనే కామన్ సెన్స్ ఉన్నట్టు. ఇవి 2 తెలుసుకోకుండా మాట్లాడితే కామన్ సెన్స్ లేదు అంటారు. కొంతమంది మైకు పట్టగానే అబ్బా అని తడుచుకుంటారు అందరు, చాలా మంది కదా. ఎందుకు, వీడు మైకు పడితే వదలడరా బాబు, ఎందుకు మైకు పడితే ఎందుకు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, నేను సెషన్లు ఎందుకు తీసుకుంటే కంటిన్యూ సార్ అన్న, బికాస్ ఆఫ్ కాంటెక్స్ట్, కాజ్ 2 రిలేటెడ్గా ఉన్నాయి. మీరు యూ వాంట్ టు బికమ్ ఏ ట్రైనర్ కావాలనుకుంటున్నారు. సో ట్రైనర్ కావాలనుకుంటారు కదా, ఒక ట్రైనర్గా నేను ఎలా అయ్యానో చెప్తుంటే యువర్ లిజింగ్ క్యూరియాసిటీ కదా, క్యూరియస్గా మీరు వింటున్నారు. బికాస్ ఆఫ్ మీరు ఒక పొజిషన్కి రావాలనే క్యూరియాసిటీ ఉంది. కానీ ఈ మాటలు మా టీచర్స్ కనుక చెప్పడానికి పోతే అనుకో, ఇదే మాటలు
వాళ్ళు చెప్పి నీకు వచ్చినప్పుడు రవీంద్ర అంటారు. ఎందుకంటే వాళ్ళు టీచర్స్ వాళ్ళు అంతే. వాళ్ళకి ట్రైనర్ కావాలి, నీ ట్రైనర్ అయితే మేమేం చేయాలా అంటారు వాళ్ళు. అక్కడ ఏముంది? సందర్భము లేదు, కాజు లేదు, కారణం లేదు, సందర్భం లేదు. వాళ్ళకి ఎందుకు చెప్పాలి నేను? జూన్లో ఏం చేస్తే నేను ఏం చేయాలి, ఇంపైర్ లెక్క ఎప్పుడు వచ్చాను మీకు చెబితే మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఓకే రైట్ సార్ 4 years లో ఇలా అయ్యాడా, మాకు టైం ఉంది కదా, మేము అవుతాం కదా అని ఒక మీకు ఆలోచన వస్తుంది. అంటే మనం మాట్లాడే మాట రిలేటెడ్గా ఉండాలి. అటైర్ గురించి చెప్పాను నేను, డ్రెస్ కోడ్ గురించి చెప్పాను. ఎందుకు చెప్పాను డ్రెస్ కోడ్ గురించి మీకు? సందర్భం ఎందుకు? చాలా మంది ట్రైనర్స్ మేము సింపుల్గా ఉంటాం, సింప్లిసిటీగా ఉంటాం అని చెప్పి వెళ్ళి నిలబడితే వీడికి ఎందుకు వెళ్ళరా బాబు సెషన్ అన్నట్టు పోతారు కొంతమంది. అలా పోవద్దండి అని చెప్పడం కొరకు నేను ఆ పాయింట్ చెప్పాల్సి, అంటే సందర్భమే. ఎందుకు చెప్పాను? కాజ్ ఏంటి? అలా 4-5-6 మంది ట్రైనర్స్ మోసపోయారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఛాన్సెస్ రావట్లేదు కాబట్టి చెప్తున్నాను. పేరు చెప్పను కానీ ఒక ట్రైనర్ ఉంటాడండి, మంచి ట్రైనర్, సూపర్ అండి. నాతో పాటు తీసుకెళ్ళిన మనిషిని ఒక చోట డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ పిల్లలు సెషన్ చెప్పడానికి పోతే నేను వస్తా సార్ అన్నాను నాతో పాటు. అరే వద్దామని చెప్తే ఇద్దరు, ఒకరు వెన్నేమో నేను వెంట తీసుకెళ్ళాను. బాబు ఆ పిల్లోడు ఇంటర్మీడియట్ పిల్లోడే, ట్రైనరు తీసుకెళ్ళాను. ఇంకొక ఆయన నాకన్నా పెద్దోడే, బట్ మంచి స్కిల్ ఉన్నాయి. దేని స్కిల్? మెమరీ స్కిల్స్ బాగున్నాయి. తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మనిషికి కామన్ సెన్స్ లేకపోయింది. ఎందుకు కామన్ సెన్స్ లేకుండా పోయిందంటే అక్కడ తన దగ్గర ఉన్న స్కిల్ ప్రజెంట్ చేయడానికి టెన్షన్ పడ్డాడు. ఇక ప్రజెంటేషన్ లో ఫెయిల్ అయ్యిండు. దొబ్బింది ఏంటంటే నాకు రావాల్సిన రెమ్యురేషన్ లో 5,000 బొక్క అయింది అక్కడ. ఆయనకు సెషన్ ఛాన్స్ ఇవ్వడం వల్ల క్లియర్ చెప్పిండు, మీకు 2 hours ఇచ్చాను సార్. ఆయనకు 1/2 hour ఇచ్చి మాకు కిల్ చేసిండు సార్. ఎందుకు 1/2 hour ఇచ్చానంటే నేను 10 minutes మాట్లాడతాను. ఆయన అన్నాడు సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ ఒక్క 5 minutes మాట్లాడతారండి. 5 ఎందుకు రా బాబు 15 minutes తీసుకో అని చెప్పిన. మనోడు చేసిన 40 నిమిషాలు తీసుకున్నాను. 40 నిమిషాలు పిల్లలంతా గ్రిప్ లో లేరు, కమాండింగ్ లేదు. కానీ మనోడు మంచి సబ్జెక్ట్ ఇచ్చినాడు. నాకు తెలుసు ఆయన పిల్లలు కనెక్ట్ కాలేదు, నాకు కనెక్ట్ అయింది ఆ సబ్జెక్ట్. నాకు చాలా బాగా యూజ్ అయ్యి, అంటే మెమరీ చాలా సూపర్ అండి, చాలా బాగా చేసిండు ఆయన. కానీ కామన్ సెన్స్ ప్రదర్శించలేదు అక్కడ, వినట్టే చెప్పాడు. బికాజ్ ఆఫ్ అది ఏంటి తెలుసా? ఫ్రెషర్స్ పార్టీ. అది ఫ్రెషర్స్ పార్టీ. మరి ఫ్రెషర్స్ పార్టీలో నా సెషన్ ఎలా? ఎందుకంటే నాకు అదే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్రెడిబిలిటీ. నోట్ చేసుకోండి, 4th పాయింట్ క్రెడిబిలిటీ. సార్ మరి ఫ్రెషర్స్ పార్ట్లో ఆయన ఫెయిల్ అయ్యాడు, మంచి ట్రైనర్ అంటున్నాడు, మంచి సెషన్ మంచి సబ్జెక్ట్ కూడా ఉంది, మరి ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యారు, మీరెందుకు సక్సెస్ అయ్యారు సార్ అని మీ క్వశ్చన్. ఇప్పుడు అంతేనా? నాకన్నా మంచి సబ్జెక్ట్ ఉన్న పర్సనే మరి ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే ఇక్కడ క్రెడిబిలిటీ అనేది ఒకటి పాయింట్. ఒకటి కామన్ సెన్స్, 2 క్రెడిబిలిటీ. కామన్ సెన్స్ ఏంటంటే ఆయనకు నేను 15 నిమిషాలు మాత్రమే చెప్పు సార్ అని చెప్పిన. ఆయన ఎంతసేపు చేసిండు? 40 నిమిషాలు చేసి. పిల్లలు అల్లరి గోల చేస్తుంది. మళ్ళీ వెంటనే నేను సెషన్ తీసుకున్నాను. 2 days అనమాట సెషన్స్. అవి 2 days జరిగినాయి నా క్లాసులో. నా సెషన్ అయిపోయిన తర్వాత పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అవి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. మళ్ళీ నా మైకు పట్టగానే పిల్లలంతా కమాండింగ్కి వచ్చి, మరి ఏంటి సార్ ఏం జరిగింది సార్ అంటే బికాజ్ ఆఫ్ క్రెడిబిలిటీ అండి, బికాజ్ ఆఫ్ క్రెడిబిలిటీ. సో మీరు కూడా ఒక ట్రైనర్గా సక్సెస్ కావాలంటే మీకు ఏం కావాలంటే క్రెడిబిలిటీ కావాలి. మీ దగ్గర ఎంత టాలెంట్ అన్నాడు, ఎంత కంటెంట్ అని, ఎంత సూపర్ అని ఉండండి. మీరు హూ ఆర్ యూ క్వశ్చన్ వేసుకోండి, సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోండి. హూ ఐ ఆమ్, నేను ఎవరినైనా క్వశ్చన్ వేసుకోండి ఫస్ట్. ఎస్ ఐఎమ్ డిగ్రీ ఫెయిల్, ఐఎమ్ ఇంటర్మీడియట్ ఫెయిల్, ఐఎమ్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎనీ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఐఎమ్ ఫెయిల్యూర్ ఆఫ్ LIC ఏజెంట్, ఐఎమ్ ఫెయిల్యూర్ ఆఫ్ లాయర్, ఐఎమ్ ఫెయిల్యూర్ ఆఫ్. అప్పుడు నీవెందుకు సెషన్ చెప్పాలి? నీ సెషన్ వినడానికి వాళ్ళకి ఎందుకు క్యూరియాసిటీ వస్తుంది? వేర్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ? నీ క్రెడిబిలిటీ ఏంటి అసలు? అది క్రెడిబిలిటీ సంపాదించుకోండి. క్రెడిబిలిటీ అంటే ఇక్కడ నాట్ అబౌట్ యువర్ డిగ్రీస్, నాట్ అబౌట్ యువర్ మాస్టర్ డిగ్రీస్, MScలు, PGలు, PhDలు కాదు. హూ ఆర్ యూ? నీకంటే ఒక స్కిల్ ఉందా? నీకంటే ఒక మార్కెట్లో ఒక స్కిల్ ఒక్కటే దాంట్లో అన్నిట్లో ప్రవేశం ఉంటే నువ్వు క్రెడిబిలిటీ ఉన్నట్టు కాదు. కనీసం ఒక్క దానిలోనైనా నీకు ప్రావీణ్యత ఉందా, మాస్టరీ ఉందా? సార్ నాకు అది వచ్చు సార్, ఎలక్ట్రిసిటీ వచ్చు సార్, అది వచ్చు సార్, ఇదో ఎన్నిట్లో నీకు ప్రవేశం ఉన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దేంట్లో ప్రావీణ్యత ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒక్క దాంట్లో ఉన్న స్కిల్. అందుకే సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకో. సరైన నైపుణ్యం ఒక్కటి నేర్చుకో. ఈ ప్రపంచంలో నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు మిత్రులారా. ఒక్క స్కిల్లే, ఒక్క స్కిల్ పట్టుకో, ఒక్క స్కిల్ నేర్చుకో.
ఈ ప్రపంచ సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. ఆయన దగ్గర చాలా రకాల స్కిల్స్ ఉన్నాయి, కానీ ప్రజెంటేషన్ లో ఫెయిల్ అయ్యాడు. కామన్ సెన్స్ ఇచ్చిన టైం మెయింటైన్ చేయలేకపోయాడు. అక్కడ ఉన్న పిల్లలంతా కూడా అల్లరి చేస్తుంటే కూడా వాళ్ళ అగ్గుపట్టుకొని 10 నిమిషాలు పక్కకు రాలేకపోయినాడు. అందుకే కామన్ సెన్స్ లో టైం సెన్స్ అన్నది ఒకటి ఉంటుంది. ఏంటో టైం సెన్స్ అంటే నీకు ఎంత టైం ఇచ్చారో అంత టైంలోనే మాట్లాడాలి. టైం పరిధి దాటింది వెళ్తున్నావంటే యూ షుడ్ హ్యావ్ టేక్ పర్మిషన్ తీసుకోండి. నెక్స్ట్ క్రెడిబిలిటీ దగ్గర నేను చెప్తాను. నాకు మైక్ పట్టాక నాకు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే బికాజ్ ఆఫ్ దే గివ్ ద క్రెడిబిలిటీ మీ. నాకు క్రెడిబిలిటీ ఇచ్చారు ఎవరు? ఆర్గనైజర్స్. నాది ఒక ఫ్లెక్సీ పెట్టారు, పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఒక వారం 10 రోజుల నుంచి రవీంద్ర ధీర వస్తున్నాడు అని చెప్పి ఆ పిల్లల మైండ్ లో ట్యూన్ చేసి పెట్టారు. ఎవరో వస్తున్నారంట, ట్రైనర్ అంట, ఇంపాక్ట్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట. నేను వెళ్ళింది గద్వాలు, ఐజా నుంచి, చిన్న తరాప నుంచే వెళ్ళాను. బట్ దే క్రియేటెడ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ట్రైనర్ వస్తున్నాడు, ఇంపాక్ట్ నుంచి వస్తున్నాడు అని చెప్పి క్రెడిబుల్ చేయడం వల్ల పిల్లలు ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే విషయం విలువ పెరుగుతుంది. సో వినాల్సిన సమయం ఏంది? పిల్లలంతా మోటివేషన్ క్లాస్. చెప్పాల్సిన వ్యక్తి ఎవరు వస్తున్నారో ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్. సుమన్ టీవీలో, దూరదర్శన్లో, ఇంపాక్ట్, తిరుపతి, నెల్లూరు, ఆదిలాబాదు, చిత్తూరు, అనంతపురంలో సెషన్ చెప్పిన వ్యక్తి వస్తున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తారు. అంటే నా క్రెడిబిలిటీ డెవలప్ చేస్తారు. అక్కడ ఒక గవర్నమెంట్ టీచర్, ఎంటర్ప్రైనర్ అని చెప్పారు వాళ్ళు ఎప్పటి నుంచి 10 days నుంచి. కాబట్టి వాళ్ళు నేను చెప్పిన వాట వినడానికి ట్రై చేస్తారు. నా గొప్పతనం కాదు, వాళ్ళు అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ మన స్థాయి పెంచారు. మన స్థాయి పెంచినప్పుడు వాళ్ళు వినే పిల్లలు కూడా సార్ ఏదో మాట్లాడుతున్నారు వినాలి. బికాజ్ ఆ పిల్లలు బాగా తెలుసు. మన ఇంటికి కూడా చుట్టాలు వచ్చినప్పుడు కొంతమంది మంచి విఐపి వస్తే ముందుగానే చెప్తారు, రే ఈరోజు మన ఇంటికి వాళ్ళని మేడం వస్తుంది, బీ కేర్ఫుల్ బిడ్డ, చాలా డిసిప్లిన్గా ఉండాలి, చాలా రెస్పెక్ట్గా ఉండాలి, ఆయన ముందు ఏదైనా చేసినప్పుడు పోయిన తర్వాత ఉంటే చూడని చెప్తారు. అంటే పిల్లలు అరే నాన్న జర గట్టి చెప్పారు అని చెప్పి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. కొన్నిసార్లు చుట్టాలు మనం చెప్పాం, వాళ్ళకి తెలుసు ఓకే రైట్ ఎవరో లైట్ పర్సన్ వచ్చినట్టున్నాడు, మన లైట్కి మనం ఎంజాయ్ చేసుకోవచ్చు వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ పిల్లలకి ఏమి ఇస్తున్నారు, ఇక్కడ వచ్చే పర్సన్ క్రెడిబిలిటీ చెప్తున్నారు. సో రీసెంట్ గా మా ఫ్రెండ్ ఆదిలాబాద్కి వెళ్ళాను నేను. ఆదిలాబాద్ టౌన్ లో మా ఫ్రెండ్ ఉంటే వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే రెజొనెన్స్ వరల్డ్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ రెజొనెన్స్ వరల్డ్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ సెషన్ చెప్పడం రీసెంట్ గానే 20 days బ్యాక్ వెళ్తే మా ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నా ఆ రోజు నైట్ ఉన్నా, అక్కడ సెషన్ చెప్పాను, అక్కడ నైట్ ఉన్నా. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ పిల్లలు నా దగ్గరికి వచ్చారు, మా ఫ్రెండ్స్ పిల్లలు వచ్చారు. మంచి మాట్లాడుతున్నారు ఆ పిల్లలు. నేను క్వశ్చన్ వేసిన, మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారమ్మా, వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు ఉన్నారు మీరు, సో గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని చెప్పాను. అన్న తర్వాత అవును మా డాడీ చెప్పిండు, గ్రేట్ పర్సన్ వస్తున్నాడు మన ఇంటికి, మీరు డిసిప్లిన్గా ఉన్నామని చెప్పారు మా డాడీ, అందుకే మేము ఇలా ఉన్నామని చెప్తున్నారు ఆ పిల్లలు ముద్దుగా. ఎంత బాగుంది చూడండి. అంటే ఓపెన్ అయిపోయారు పిల్లలు. అట్లా క్రెడిబిలిటీ అంటే మనం ఇచ్చే దాన్ని బట్టి అవతల వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. సార్ మనకు ఓన్గా ఎట్లా వస్తుంది సార్ క్రెడిబిలిటీ? అందుకే మీరు ఎందులో ఉన్నారు చెప్పండి. మీరు క్రెడిబిలిటీ అంటే మీ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. బ్రాండ్ అంటే ఇప్పుడు ట్రైనర్ అనేది మీకు ట్రైనర్ కావాలి. ట్రైనర్ అంటే ట్రైనర్గానే కాదండి క్రెడిబిలిటీ. ఒక డిసిప్లిన్ విషయంలో కావచ్చు, ఒక ఏదైనా ఒక పని చేయండి కానీ రోజు చేయండి, మీకు క్రెడిబిలిటీ వస్తుంది. ఏదైనా ఒక పని చేయండి కానీ ఏం చేయాలి, రోజు చేయండి, మీకు క్రెడిబిలిటీ వస్తుంది మిత్రులారా, డెఫినెట్లీ వస్తుంది. మీరు డైలీ 5 గంటలకు నిద్ర లేచి ఒక అరగంట వాకింగ్ వెళ్ళి వచ్చి అరగంట మెడిటేషన్ చేసుకొని మీకు క్రెడిబిలిటీ ఒక 6 నెలల్లో మిమ్మల్ని రెస్పెక్ట్ అయిపోతే అప్పుడు మీ ఇంటి పక్కన ప్రతిరోజు చేస్తే. కానీ ఈరోజు చెప్పాను కదా, రేపే మొదలుపెట్ట మిమ్మల్ని చూస్తూ నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు తెలుసా? అప్పటిదాకా ఎంతో మంది అలా మొదలుపెట్టి బంద్ చేసిన చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నవ్వారు, వాళ్ళు తప్పు లేదు. కాబట్టి వాళ్ళు నవ్వింది అబద్ధం అని ఎప్పుడు ప్రూవ్ చేస్తావు? యూ షుడ్ కంటిన్యూ 6 months మినిమం. అలా 3 years 4 years కంటిన్యూ చేసుకోండి, క్రెడిబిలిటీ వస్తుంది. ఒక హానెస్ట్గా ఉండండి. క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోవడానికి హానెస్ట్, నిజాయితీగా ఉండండి. ఏదైనా సొసైటీలో ఏదైనా ఒక సమస్య వస్తే దానిపై స్పందించండి. ఏదైనా సోషల్ వర్క్ యాక్టివిటీస్లో పాల్గొనండి. హానెస్ట్గా ఉండండి. ఒక టైం మేనేజ్మెంట్ పాటించండి. మీరు టీచర్ అనుకుందాం, లేదా మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకుందాం, టైం మేనేజ్మెంట్ కరెక్ట్ పాటించండి, మీకు క్రెడిబిలిటీ వస్తుంది ఆటోమేటిక్గా. ఒక డిసిప్లిన్గా పని కంప్లీట్ చేయండి, ఇన్ టైంలో కంప్లీట్ చేయండి, ఇన్ టైంలో ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి, మీకు ఒక క్రెడిబిలిటీ వస్తుంది. ఇదేంటి క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోవడం అంటే డిగ్రీలు సంపాదించడం కాదు నేను చెప్పేది. డిసిప్లిన్గా ఉండడమే, కంటిన్యూటీ చేయడమే, క్లారిటీగా ఉండడమే, మాట, డిసిజన్ మేకింగ్. ఒక నిర్ణయం తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారండి,
నా వెనకాల వాచ్ ఉంది కదా, అది సెకండ్కి ఎన్నిసార్లు, నిమిషానికి ఎన్నిసార్లు కదులుతుంది? సెకండ్ల ముళ్ళు, సెకండ్స్ హ్యాండ్ 60 సెకండ్స్ కదులుతుంది కదా. ఇలా బ్రెయిన్ కొంతమంది నిర్ణయాలు ఎట్టుంటాయంటే 360 సార్లు కదులుతుంటాయి. ఇప్పుడు ఇట్లా నెక్స్ట్ అట్ట ఇంకే ఆడ క్రెడిబిలిటీ వస్తుంది. అంటే తీసుకునే నిర్ణయం మీద స్టిక్ అనవ్వండి. ఇంతే అండి, ఇవే క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోండి. అరే ఆయన మాట్లాడితే పర్ఫెక్ట్ ఉంటుంది రా భయ్, క్లారిటీగా ఉంటారు రా, ఒకదారి నిర్ణయం తీసుకున్నారంటే పర్ఫెక్ట్ చేస్తారు భయ్, ఏదైతే మాట్లాడతాడో అదే చెప్తాడు, ఏదైతే చెప్తాడో అదే చెప్తారు భయ్ ఆయన అని. ఇలాంటి క్రెడిబిలిటీ మీరు డెవలప్ చేసుకోండి మీ యొక్క సామ్రాజ్యంలో, మీ చుట్టూన్న ప్రపంచంలో. ఇదే మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది. మీ పిల్లల ముందే అబద్ధాలు చెప్పేసి ఎక్కడున్నారా నాన్న అంటే, పిల్లల ముందే నేను బయట ఉన్నాను మీ ఫ్రెండ్ చెప్తావాడు అనుకుంటాడు. అరే మా నాన్న ఇంట్లో ఉన్నాడు బయట ఉన్నాను చెప్తున్నాడు కదా. చిన్న చిన్న విషయాలండి. ఒకటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ చేసేటప్పుడు యాక్షన్స్ ఎవరూ చూస్తలేరని మాత్రం అనుకోకండి. మీరు చూస్తున్నారు ఆ విషయాన్ని. మీరు చేస్తున్న తప్పు మీకు తెలుస్తుంది. మీరు చేస్తున్నారని మాత్రమే తెలుసుకోండి. మీరు చూస్తున్నారని తెలుసుకోండి. ఎవరో కాదు, మీరే ప్రత్యక్షాసి. అలా అనుకున్న రోజున మీ క్రెడిబిలిటీ డెవలప్. ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ డెవలప్ చేసుకోండి. హ్యూమన్ బీయింగ్ నేచర్గా కొన్ని సోషల్ యాక్టివిటీస్ ప్లాన్ చేయండి. ఇక్కడ చిన్న చిన్న డొనేషన్స్ ఇవ్వండి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తాను, డబ్బులు లేని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఇంటి పక్కల వాళ్ళతో, ఇంటి ముందరతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. మీకు క్రెడిబిలిటీ డెవలప్. అప్పుడు మీ క్రెడిబిలిటీ డెవలప్ అయిన తర్వాత మీ మాటకు వాల్యూ పెరుగుతుంది. నాకు 15th ఆగస్ట్ సెలబ్రేషన్ జరుగుతాయి కదా, నేను ఇంట్లో స్కూల్లో జెండా ఎగిరేసిన తర్వాత అక్కడ స్వీట్స్ ఆ స్కూల్ చుట్టూ ఇటు కనపడే వరకు, ఇక్కడ కనపడే వరకు, ఇక్కడ ఎన్ని ఇండ్లు కనపడితే అన్ని ఇండ్లకు నేను స్వీట్స్ పంపిస్తానండి. మా ఊర్లో నేను పనిచేసే చోట నేను అక్కడ స్కూల్కి రావాల్సిన అవసరం లేదు. ఎవరు ఇల్లు చుట్టుపక్కల ఎన్ని ఇండ్లు కనపడితే అన్ని ఇళ్ళకు వాళ్ళు చూస్తుంటారు కదా, ఇలా వచ్చి జెండా చూస్తూ ఉంటారు కదా, ప్రతి ఇంటికి నేను స్వీట్ ప్యాకెట్ ఇచ్చి పంపిస్తాను పిల్లలతో. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ముందు, ఇంటి పక్కల, ఇంటి వెనకాల నాకు కనిచూపు మేరలో ఎన్ని ఇళ్ళు అన్ని ఇళ్ళు పిల్లలకి స్వీట్స్ ఇచ్చి రాపోన్నాను మా పిల్లలకి ఇచ్చి పంపిస్తాను. అంటే సారు జెండా రోజు స్వీట్ ఇచ్చి పంపిస్తారు అనుకుంటారు. చిన్న స్వీట్ ప్యాకెటే కావచ్చు, బట్ అది జెండా రోజు కదా, జాతీయ పండుగ కదా. సో ఇలా చిన్నవి అండి, చిన్న చేంజ్ చేస్తే మీరు గొప్ప స్థాయి తీసుకొస్తారు. అప్పుడు మీరు మాట్లాడ మొదలు పెడితే మీ మాటకి వాల్యూ పెరుగుతుంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా క్రెడిబిలిటీ గురించి చెప్పేటప్పుడు? నేను సెషన్ ఉన్నా ఈరోజు, ఒక ట్రైనర్, ఒక రవీంద్ర ధీర వస్తున్నాడు, మీకు చెప్పారు సెషన్ గురించి, మీరు సెషన్ వింటున్నారు. నేను రాగానే 50 మెంబర్స్ వీడియోలు ఆన్ చేసుకొని ఉన్నారు, ఒక 30 మెంబర్స్ చేసుకోలేదు. వాళ్ళతో కూడా నేను ఓపెన్ చేయించిన. లేదు ఈ సెషన్కి రేపు ఈరోజు గంపా సార్ వస్తున్నాడు, వీడియోలు ఆఫ్ చేసుకుని తీసేస్తాంట అని చెప్పిన అనుకోండి, ఫట అందరు వీడియోలు ఆన్ చేసుకొని కూర్చుంటారు. బికాస్ ఆఫ్ క్రెడిబిలిటీ. వచ్చేటోడు ఎవరు? మన ఫౌండర్, మన ప్రెసిడెంట్ గంపా సార్, మన గురువు, ఆది గురువు కదా. ఆయన వస్తున్నప్పుడు ఎట్లుండాలి? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఏమిది వాట్ ఇస్ ద డిఫరెంట్? ఇక్కడ క్రెడిబిలిటీ అంతే. లేదు రవీంద్ర ధీర కాదు, రోజు వచ్చే పెరుమాళ సినిమా సారే వస్తున్నాడు అంటే, రోజు మా సారే ఇన్ఛార్జ్ చేయలేం, ఆయన పైసలు కట్టినాం కదా అని మన లోపల ఒకటి ఉంటుంది. ఆయన ఏం కాదులే అని అందరు వీడియోలు ఆఫ్ చేసుకుని కూర్చుంది. మనోడు అనుకున్నాం అంటే వచ్చే పర్సన్ బట్టి మనలోనే అటెన్షన్ పెరుగుతుంటది. బట్ మీరు ఒక పర్సన్ వెళ్తున్నాడు, ఎవరో వచ్చేటోడు మామూలు కాబట్టి కబాలి అనిపించుకోవాలంటే మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. మీ దగ్గర ఎంతైనా కంటెంట్ ఉండండి మిత్రులారా, కానీ ఒక బ్రాండ్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇంకోటి క్రెడిబిలిటీ ఉంటే కొన్ని మాటలు చెప్పేటప్పుడు కూడా తడబాటు ఉండదు. ఎన్ని స్పీచ్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇంత ఫ్లూయెన్స్గా, ఇంత ఫ్రీగా నేను మీతో ఏం మాట్లాడగలుగుతున్నా. బట్ అదే ఈ సెషన్లో గంపసారు ఉన్నాడు అనే విషయం తెలియగానే నా మాటల్లో తేడా రావచ్చు. ఇప్పుడు రాదనుకోండి, ఒకప్పుడు వచ్చేది. ఇక సార్ ఉన్నాడు, ఇది చెప్పొద్దో చెప్పకూడదు, ఇది చెప్పొచ్చో అని ఒక మాటల్లో వచ్చేస్తుంది. అంటే చాలా మందిలో ఇప్పుడు చాలా మంది మాట్లాడేటప్పుడు చాలా సబ్జెక్ట్ ఉంటుంది, కానీ మాట్లాడేటప్పుడు మీ లోపల వచ్చి కొన్ని అనుమానాలు ఏంటంటే, అరే ముందు రవీంద్ర ధీర ఉన్నాడు, ఆ రోజు ఈయన చెప్పిన మాటలు నేను చెప్తున్నా కదా, ఏమనుకుంటాడు? ఇది ఆలోచన. స్టేజ్ మారగానే అక్కడ కూర్చున్న వ్యక్తులు, అరే ఇది నేను చెప్పేది ఆల్రెడీ వీళ్ళకి తెలిసేనేమో అనే ఆలోచన. అందుకే స్టేజ్ మారే ప్రతిసారి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సేమ్ కంటెంట్ అన్ని చోట్ల సేమ్ డెలివరీ చేయలేరు. సేమ్ కంటెంట్ కానీ అన్ని చోట్ల సేమ్ డెలివరీ చేయలేరు. అరే నేను ఆ రోజు స్పీచ్ బాగా చెప్పినాక ఇది బాగా చెప్పలేదు, బాగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? చెప్పిన వేదిక మారుతుంది. వేదిక మారే కొద్దీ మీకు ఎక్స్పీరియన్స్ మారుతుంది. కాబట్టి ఒక్క రోజులో అయ్యే జరిగే ప్రాసెస్ కాదు. గ్రేట్ ట్రైనర్ కావాలంటే నెంబర్ ఆఫ్ వెన్యూస్ మారాలి. మీరు ఎంత ఫ్లూయెన్సీ మాట్లాడినా, ఎన్ని వెన్యూస్ మారితే అంత గొప్ప ట్రైనర్స్ అవుతారు మీరు, అంత స్టేజ్ ఫియర్ మీకు పోతుంది.
ఇంకోటి క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవతల వ్యక్తులు కూడా మీరు ఏం మాట్లాడినా వాళ్ళు వింటారు అంతే. ఈ ప్రపంచంలో ఈ దేశంలో 95% ఆఫ్ యూత్ వేస్ట్, ఓన్లీ 5% ఆఫ్ యూత్ మాత్రం పనికొచ్చేటోళ్ళు ఉన్నారు అని స్టేట్మెంట్ కనుక నేను ఇస్తే ఓ ఈయనొక్కడే అని అనుకుంటారు పిల్లలు యూత్. బట్ ఇదే స్టేట్మెంట్ డాక్టర్ బివి పట్టాభిరామ్ సార్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్. ఒకరోజు ఇంటర్వ్యూలో చూస్తే నేను 5% యూత్ మాత్రమే పనికొచ్చేటోళ్ళు ఉన్నారు, ఈ 95% యూత్ భూమికి భారంగా ఉన్నారు, ఆ 5% యూత్ స్కిల్స్ నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తు నిర్మిస్తారని చెప్పాడు ఆయన. అదే మాటలు పట్టుకొని గనక మనం ఆ వీడియో విని ఇక పోయి ఏడైనా చెప్పించడానికి సుధాకర్ సారో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరు మన సంగీతం మెంటర్ వెళ్ళి కనుక చెప్పింది అనుకో, అబ్బో ఈమె చెప్పింది 5% పనికొచ్చేటాలంట, ఈమె కూడా 5% మేము లేములే అని ఫీల్ అవుతారు కదా. ఎందుకు మరి పట్టాభిరామ్ సార్ చెప్పినట్టు ఫీల్ కాలేదు యూత్? బికాజ్ ఆఫ్ ఆయనకున్న క్రెడిబిలిటీ అలాంటిది, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది, ఆయన ఉన్న అచీవ్మెంట్స్ అలాంటివి. స్టూడెంట్స్ విల్ థింక్, ఆలోచిస్తారు ఆ పిల్లలు, అరే నిజమే కదా అనిపిస్తారు. బట్ మనకు ఒక కొన్ని మాటలు చెప్పాలంటే క్రెడిబిలిటీ ఉండానే చెప్పాలండి. పిల్లి లేకుంటుంది, వీడికి పిల్లలే లేకుంటారు, పెళ్లి కాకుండా పిల్లలు ఎట్లుంటారు కదా. వీడు వెళ్ళి పేరెంటింగ్ చెప్తే బాగుంటుంది సెషన్, పేరెంటింగ్ సెషన్ చెప్పడానికి మనకి ఎలిజిబిలిటీ ఉందా? మస్తు టాలెంట్, మస్తు స్కిల్ ఉంది, మస్తు పుస్తకాలు చదివిండు పేరెంటింగ్ మీద, కానీ చెప్పొచ్చా? లేదు. ఒక ప్లాట్ కూడా అమ్మ ఇవ్వలేదు, ఒక ప్లాట్ కూడా కొనలేదు, సేల్స్ మార్కెటింగ్ నేను సరిపోతానా నేను? సరిపోను. సో అదే 56 కనెక్టివిటీ. ఏంటి కనెక్టివిటీ? క్రెడిబిలిటీ ఉన్నంత మాత్రాన కనెక్ట్ చేయాలంటే హ్యావ్ ది ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండాలి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉండాలి మీ బ్రెయిన్. మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎన్ని వస్తే అంత క్రెడిబిలిటీ డెవలప్ అవుతుంది, అంత బాగా సెషన్ కనెక్ట్ అవుతుందండి. 50Cనే కనెక్టివిటీ. ఇట్స్ వెరీ పవర్ఫుల్ పాయింట్ ఇది. దీనితోనే మీరు బెస్ట్ ట్రైనర్ అవుతారు. దేంతో? కనెక్టివిటీతోనే. ఇప్పుడు నేను సెషన్ చెప్తా ఉంటే ఎక్కడెక్కడ ఎవరెవరితో నేను కనెక్ట్ అవుతున్నాను, ఎందుకు కనెక్ట్ అవుతున్నాను, ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో కనెక్ట్ అవుతున్నాను? బికాజ్ ఆఫ్ ఐ షేర్డ్ మై ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే షేర్ చేస్తుంటున్నావో నీ వాయిస్లో బేస్ పెరుగుతుంది, నీ కళ్ళలో నిజాయితీ కనబడుతుంది, నీ మాటల్లో నమ్మకం కనబడుతుంది. ఎప్పుడు? వెన్ వీ హ్యావ్ ద హానెస్ట్, వెన్ వీ హ్యావ్ ద క్రెడిబిలిటీ. అది మనకు సంపాదించుకున్న రోజున మనం బాగా కనెక్ట్ చేయగలం. సో పేరెంటింగ్ అద్భుతంగా సెషన్ తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ చెప్పాను కదా, స్టార్టింగ్ నుంచి అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీర్చుకోవాలి, విలాసాలు సొంతంగా సంపాదించుకోవాలి. అంటే అలాంటి పేరెంటింగ్లో పెరిగిన వ్యక్తిని కదా పేరెంటింగ్ ఎంత బాగా చెప్పగలుగుతాం. ఒక టీచర్గా ఉన్న రోజు ఎంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తుంటారు? నాకు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎలా పెంచుతున్నా తెలుసు కదా. పైగా ఇంపాక్ట్లో ట్రైనర్గా ఉన్నాం కాబట్టి ఇన్ని ఎక్స్పీరియన్స్తో మనం పేరెంటింగ్ సెషన్ ఎంత బాగా చెప్పగలుగుతాం. కంటెంట్ టాపిక్ కావచ్చు, కానీ నాకు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ మార్కెటింగ్ అని సెషన్ ఇచ్చారనుకోండి, బెబ్బే తెలుసు నాకు కంటెంట్ ఉంది నా దగ్గర, పీపీటీ కూడా చెప్పమని చెప్తా. కానీ అది ఎట్లుంటుందంటే వాంతింగ్ చేసుకున్నట్టుంటుంది. డైజెస్ట్ కానప్పుడు ఫుడ్ ఎలా అయితే వాంతింగ్ అవుతుందో, మనకు ఆ కంటెంట్ కనుక మనకి కనెక్ట్ కాకపోతే, మనది కాకపోతే, ఆ మాటలు నిజాయితీ లేకపోతే అక్కడ కనెక్ట్ అవ్వదు. అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఇదేదో వాంతింగ్ చేసినట్టు ప్రిపేర్ అయ్యిండు, మన ముందు వచ్చి చెప్పినరా బాబు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ బై ఎక్స్పీరియన్స్ ద్వారా సాధ్యమవుతుంది. 2, లాట్ ఆఫ్ కంటెంట్. మస్తు కంటెంట్ మీ దగ్గర ఉంటే కూడా మీరు బాగా కనెక్ట్ చేయగలుగుతారు. ఒకటి ఎక్స్పీరియన్స్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, అంతే, దీనికి మించినది లేదు. కొంతమంది ట్రైనర్స్ కాదు, స్పీకర్స్ కాదు, ఏమీ కాదు, కానీ మాట్లాడితే అనుభవంతో మాట్లాడుతున్న మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అందుకే ఒక ట్రైనర్గా మీకు కూడా ఏదో ఒక యాంగిల్లో ఒక ఎక్స్పీరియన్స్ మీరు సంపాదించుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లోనే మీరు పరిపూర్ణత సాధించగలుగుతారు. ఫస్ట్ పాయింట్. ఓకే. 2 ఏంటి? లాట్ ఆఫ్ కంటెంట్. మీ దగ్గర బ్రెయిన్లో మంచి కంటెంట్ ఉండాలి. అంటే ఎంత ఆ సబ్జెక్ట్ మీద ఎనలేని ఎన్సైక్లోపీడియా అంటారు కదా, అలా మీ దగ్గర కంటెంట్ ఉండాలండి. కంటెంట్ ఎట్లా ఉండాలంటే అది ఎప్పుడు కూడా ఫిల్ అవుతూనే ఉండాలి, ఖాళీ కాకూడదు. అదేదో సినిమాలో బాలకృష్ణ సినిమా డైలాగ్ వచ్చిండి, నువ్వు ఆడుతూ ఉంటే నీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. అలా మీరు సెషన్ చెప్తా ఉంటే మీకు ఊపు రావాలి.
పార్టిసిపెంట్స్కి ఏం రావాలి? నిద్ర రావాలా? ఏం రావాలి వాళ్ళకు? వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రావాలి. ఇంకా చెప్పింటే బాగుండు, ఇంకా చెప్పింటే బాగుండు, రాసుకుంటాం పాయింట్ బాగున్నాయి అని అనిపించగలగాలి. అది కనెక్టివిటీ. సో అలాగే ఎట్లా వస్తుంది సార్ అంత కంటెంట్ అంటే రెగ్యులర్ రీసెర్చ్ ఉండాలి, రెగ్యులర్గా ప్రిపరేషన్ ఉండాలి, రెగ్యులర్గా మీరు కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి. అదే సింపుల్, అదే లాట్ ఆఫ్ కంటెంట్ మీరు డెవలప్ చేసుకునేది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి, మీ ఇంటి పైన ఓవర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఓవర్ ట్యాంక్ ఫుల్ వాటర్ చేసిన తర్వాత ట్యాప్ తిప్పితే ఎట్లా వస్తుంది? ప్రెజర్ ఫుల్ వాటర్ వస్తుంది. అది అయిపోతే ప్రెజర్ తగ్గిపోతుంది. అంటే ఒకవైపు మోటార్తో పైకి ఎక్కుతూనే ఉండాలి, ఇంకొక వైపు ట్యాప్ తిప్పుతూనే ఉండాలి. అది అనమాట కంటిన్యూటీ ఉండాలి. ఓవర్ అండ్ ట్యాప్ రెండు సైమల్టేనియస్ గా నడిస్తే ఎట్లా ప్రెజర్ వస్తుందో మన దగ్గర కూడా చెప్పే కొద్ది, నువ్వు చేసుకుంటూ పోయే కొద్ది, నువ్వు ముందుకెళ్లే కొద్దీ నువ్వు చదువుతూనే ఉండాలి, నువ్వు సంపాదిస్తూనే ఉండాలి. ఇదేంటి కంటెంట్ సంపాదిస్తూనే ఉండాలి. ఒకరోజు అయిపోయేది కాదు ఇది. సోక్రటీస్కి మరణశిక్ష విధించిన తర్వాత ఒక గంట సమయం ఇచ్చి నీ కోరిక ఏమైనా కోరుకో అంటే నాకు ఫిడెల్ వాయించాలని ఉంది అంటాడు. అరే నేను గంటకు చచ్చిపోతావు అంటే లేదు, అదొక్కటి నేర్చుకోలేదు నేను అంటాడంట. అదొక్కటి నేర్చుకొని చచ్చిపోతా అంటాడంట ఉరిశిక్ష. అలా మిత్రులారా, లెర్నింగ్ అనేది కంటిన్యూటీ ఉండాలి, చాలా కంటిన్యూటీ డెవలప్ చేసి అప్పుడు మీరు కనెక్ట్ అవుతారు. ఇంకా కనెక్టివిటీ చేసుకోవడానికి ఇంకేంటంటే, ఒకటి ఎక్స్పీరియన్స్, 2 లాట్ ఆఫ్ కంటెంట్, 3 ఏంటంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తీసుకోండి. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఎవరు రియల్ లైఫ్ తీసుకోవాలి సార్? నిరంతరంగా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి రియల్ లైఫ్ సిచ్యువేషన్ తీసుకొచ్చే సెషన్కి ఆపాదించండి, కనెక్ట్ చేయండి, అప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే స్టోరీస్తో బాగా కనెక్ట్ చేయొచ్చు. మీరు స్టోరీస్తో బాగా కనెక్ట్ చేయొచ్చు, మంచి కొటేషన్తో కనెక్ట్ చేయండి, మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళ గురించి చెప్పండి. రియల్ లైఫ్ సిచ్యువేషన్ తీసుకోండి, ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని తీసుకోండి, కొటేషన్స్ తీసుకోండి, స్టోరీస్ తీసుకోండి. వీటన్నిటిని ఎప్పుడైతే సెషన్లో జోడిస్తావో, ఈ జోడించేటప్పుడే నీకు కావాల్సిందే కామన్ సెన్స్. ఏంటో కామన్ సెన్స్ అంటే, స్టూడెంట్స్ ఉంటే ఎక్కువగా స్టోరీస్ కనెక్ట్ చేయండి, అడల్ట్స్ ఉంటే యూత్ ఉన్నారనుకోండి ఎక్కువ కొటేషన్స్ యాడ్ చేయండి, అక్కడ అడల్ట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తీసుకోండి మిత్రులారా, అప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథలు మాత్రం అందరితో కనెక్ట్ అవుతుంది. ఎక్కువ చెప్పాలంటే కథలు అందరికీ కనెక్ట్ అవుతాయి, బట్ కొటేషన్స్ మాత్రం యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ పిల్లలకి కనెక్ట్ కావు, ఎక్కువ అడల్ట్స్కి యూత్కి కనెక్ట్ అవుతాయి. అలా ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మీరు కనెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు మాట్లాడేటప్పుడు కనెక్షన్ చేస్తూ మాట్లాడితే అప్పుడు మీరు ప్రొఫెషనల్ ట్రైనర్ అనిపిస్తారు. వాళ్ళ అవతల వ్యక్తులు మీరు ఎప్పటికి కూడా మీరు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. ఏదో ప్రిపేర్ చేసినట్టు, ఏదో ముచ్చట పెట్టినట్టు అనిపించాలి మీ మాటలు, మీ యొక్క స్పీచ్ అంటే ముచ్చట చేసినట్టే ఉండాలి. ఒక సందర్భం వచ్చిందంటే ఆ సందర్భం కూడా మీ చేతితో షేర్ చేసుకోవాలి. ఒక మిత్రుడు, ఒక ఆటో డ్రైవరు భార్య చనిపోయింది, ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయిండు, తనకు 3 పిల్లలు, వాళ్ళు అనాథలు అయ్యారు. అది చూసి మా నియరెస్ట్ టౌన్ లో అందరూ మనీ డొనేషన్స్ అవి కలెక్ట్ చేస్తారు. నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఇన్స్పిరేషన్ తో, నేను గతంలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం, అబ్బాయి చూడడం, ఆ అబ్బాయి కూడా ఒక 50,000 మనీ ఫండ్ రేజ్ చేసి కలెక్ట్ చేశాడు. అది ఇచ్చే ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు రావాలి సార్ అన్నాడు. అరే లేదురా నాకు తెలియదు, లేరా ఇచ్చినప్పుడు నాకు వాళ్ళు ఎవరు తెలియదు కదా, ఇచ్చిరా, లేదు సార్ మీరు రావాలి సార్, ఈ ప్రోగ్రామ్ మీరే ఇన్స్పిరేషన్ సార్ అన్నాడు. సరే అని వెళ్ళగానే ఒక 200 మంది పైగా అక్కడ కూర్చున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు. ఈయన రవీంద్ర ధీర స్పీకర్, ట్రైనర్, బాగా మాట్లాడతాడు, అది ఇది డిస్కస్ చేస్తున్నావు ఒక తెలిసిన వాళ్ళు. మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. తర్వాత మెల్లగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయి అనుకున్నాను నేను. కానీ వెంటనే ఏం జరిగిందంటే, అక్కడ సార్తో మాట్లాడించండి అని ఒక ఆయన అన్నాడు. సార్ నాకు ఆ ప్రేయర్ గురించి తెలీదు, ఆ బైబిల్ వాళ్ళ చేతి నాకేమి తెలియదు, ఆ వాక్యాలు చదువుతారు కదా, ఏం చెప్పాలబ్బా అనుకుని నాకు అర్థమైంది ఇంక మైక్ ఇచ్చేటట్టు ఉంది పరిస్థితి అని అనుకున్నాను. సరే జస్ట్ అక్కడ ఉన్నటువంటి 5 minutes తర్వాత నాకు మైక్ ఇస్తున్నారు. సరే పాస్టర్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మాట్లాడతలే అని చెప్పాను. అయిపోయిన తర్వాత మాట్లాడండి అని చెప్పి మైక్ ఇచ్చాడు. ఏం మాట్లాడాలి? అక్కడ వొకాబులరీ డిఫరెంట్ ఉంటుంది. దేవుడి సన్నిధికి వెళ్ళాడు అని వాళ్ళు తీసుకొని చేస్తున్నారు, నాకు రాదు అది.
ఏం చేయాలి? అప్పుడు అక్కడ మాట్లాడిన సందర్భం, అది సందర్భం వచ్చింది, నీ చేతికి మైక్ ఇచ్చారు, ఏం మాట్లాడుతావు? ఎందుకు ఇచ్చారు మైక్? అక్కడ చాలా మంది ఉన్నారు, నువ్వు ట్రైనర్ అని తెలుసు, అక్కడ నువ్వు స్పీకర్ అని తెలుసు, నువ్వు చాలా టీవీలో మాట్లాడమని చూశారు వాళ్ళు, అందుకే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి మైక్ ఇచ్చారు. మరి అప్పుడు ఏం మాట్లాడాలి? అప్పుడు సడన్ గా అదే కామన్ సెన్స్, అదే కనెక్ట్ చేయాలి, అక్కడ ఉన్న మనకు తెలిసిన విషయాలకు కనెక్ట్ చేయాలి. అందుకే బ్రెయిన్ లేదు పర్ఫెక్ట్ ఒక్కసారి వస్తుంది థాట్, చాలా నిజాయితీగా వస్తుంది ఆలోచన, అది నిజాయితీగా ఆలోచన వచ్చిందంటే ఇమ్మీడియట్ గా మాట్లాడేసేయాలి. ఆ మాట ఏంటంటే అక్కడ కూడా డిస్కషన్, అక్కడ కూడా టెక్నిక్ ఏంటి ఇవ్వాలనే, అందరు ఇక్కడ ఫస్ట్ మాట్లాడగానే సరే ఆయన ప్రార్థనకు శాంతికి కలగాలని చెప్పి వెంటనే అడిగారు, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగిన. వాళ్ళు ఉంది కదా క్వశ్చన్, అంటే స్టన్ అయ్యి ఇలా చూశారు, తెల్లమ్మక ఏంది ఇట్లా అడుగుతున్నాడు, లేదు నిజంగా అడుగుతున్నా ఎందుకు వచ్చారని అడిగిన. ప్రార్థన చేయడానికి వచ్చినాం సార్ అని కొంతమంది ఇచ్చింది. ప్రార్థన ఎందుకు వరకు చేస్తున్నారు? ప్రవీణ్ చనిపోయాడు కదా సార్, ప్రవీణ్ ఆత్మ శాంతి కలగాలని. ప్రవీణ్కి ఆత్మ శాంతి కలుగుతుంది అని మీరు చేస్తున్నారు, అంటే మీరు చేసేది ఆయన కనపడుతుంది అని అడిగిన. అంటే కలుగుతుంది అని మేము నమ్ముతున్నాం సార్, మా రిలీజన్ లో మేము అలా నమ్ముతున్నాం సార్, మేము ప్రార్థన చేస్తే అంటే ఆయన పైనుండి కనపడతాను కూడా అవుతుంది సార్ అన్నారు. గ్రేట్, గుడ్, వెరీ గుడ్. అయితే ప్రవీణ్ ఆత్మ శాంతి ఎలా చేస్తే ఉంటది అనుకుంటూ ప్రార్థన చేసి శాంతి అవుతుంది అని అడిగింది. అందులో ఒక పెద్ద ఆయన ఉండి, లేదు సార్ పిల్లలు బాగుంటాలంటే, ఆయన పిల్లలు సంతోషంగా ఉంటే శాంతి, ఆయన ఆత్మ శాంతి అవుతుంది సార్ అన్నారు కదా. మీ ప్రేయర్ వల్ల కన్నా ఆ పిల్లలు హ్యాపీగా ఉంటే ఆత్మ శాంతి ఉంటుంది, మీరు నమ్ముతున్నారా అన్న. నమ్ముతున్నాం సార్ అన్నారు. అంటే మీరు ప్రార్థన ఆయన కనపడుతున్నప్పుడు పిల్లల హ్యాపీనెస్ కూడా కనపడాలి కదా. సో సింపుల్, నేను ఒకటి చెప్తా, మీరు చేస్తారా అన్నాడు. చెప్పండి సార్. సో ఇక్కడ ఈ అబ్బాయి 50,000 కలెక్ట్ చేశారు, వాళ్ళు 20, వాళ్ళు ఒక 10 తీసుకొచ్చారు కదా. సో మీ కాంట్రిబ్యూషన్ ఏంది అని అడిగిన. మీ ప్రార్థన చేసి వెళ్ళిపోవడమేనా అడిగిన. కాదు కదా, ఒక పని చేయండి, మీరు ఏం డబ్బులు పెద్ద ఖర్చు డొనేషన్ చేయకండి, కానీ ఒక్కటి చేయండి నా కోసం అని చెప్పి. మీ పిల్లలు ఇక్కడ 250 మంది మీరు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఈ వీధిలోనే ఈ పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీ పిల్లలకు షాప్ దగ్గర ఒక చాక్లెట్ కొనిచ్చేటప్పుడు ఈ పిల్లలు కనపడితే ఒక చాక్లెట్ ఎక్స్ట్రా కొనివ్వండి మీ పిల్లలతో పాటు. మీ పిల్లలకి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కొనిచ్చేటప్పుడు ఈ పిల్లలు కనపడితేనే, ప్రత్యేకంగా వద్దు, కనపడినప్పుడు వెంటనే, ఎవరు కనపడినా మీ పిల్లలకి ఐస్ క్రీమ్ కొనిస్తారు, వెంటనే ఈ పిల్లలకు ఒక ఐస్ క్రీమ్ కొనివ్వండి. ఎక్కడ షాప్లోకి వెళ్ళి మీ పిల్లలకు ఒక పెన్సిల్, పెన్ను, ఎరేజరు, స్లేటు, నోట్బుక్ కొంటుంటారు కదా, ఒక్క నోట్బుక్ ఈ పిల్లలు కొనుక్కొని రండి. ఒక స్కూల్ బ్యాగ్ కొనండి. మీ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది, ఫెస్టివల్స్ అని చెప్పారు, పెద్ద ఫంక్షన్ ఉంది, పెళ్లి, ఇవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదా, అలాంటప్పుడు ఒక్కరికి ఎవరెవరికి బట్టలు పెడతారు కదా, ఈ యొక్క ప్రవీణ్ పిల్లలు కూడా బట్టలు పెట్టే ప్రయత్నం చేయండి. ఇది చేస్తే నేను లేకపోయినా నా వీధిలో ఉన్న అందరూ నా పిల్లలు బాగా చూసుకుంటారనే ప్రవీణ్ ఆత్మ శాంతి కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. మీరు యాక్సెప్ట్ చేస్తే చప్పట్లు కొట్టండి అని చెప్పంటే అందరూ చప్పట్లు కొట్టండి. సో సింపుల్. అంటే ఏం కనెక్ట్ చేస్తాను ఇక్కడ, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక ట్రైనర్గా మీరు వెళ్తున్నారంటే మోటివేషన్ కాదు చేయాల్సింది, ఇన్స్పిరేషన్ చేయాలి. మరి రవీంద్ర ధీర కాంట్రిబ్యూషన్ ఏంటి అక్కడ? నేను చెప్పాను, అయిపోయింది. మరి ఆ 50,000 నా కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి నా మాటల్లో నిజాయితీ వచ్చి, అది గమనించాలి ఇక్కడ. ఆ 50,000లో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందుకే చేసినప్పుడే నీ మాటలు నిజాయితీ, నీ కళ్ళలో నిజాయితీ, నీ మాటలో నమ్మకం అనేది కనపడుతుంది మిత్రులారా. సో దట్ ఈస్ క్రెడిబిలిటీ అండ్ కనెక్టివిటీ. సో లాస్ట్ 6th C, కలెక్టివ్ ఆఫ్ కంటెంట్. సార్ మరి ఇంత చెప్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ ఐడియాస్? ఇప్పుడు ఇది ఏ పుస్తకంలో కనపడదు, ఏ పుస్తకాలు కనపడదు, ఎక్కడ దొరకదు మీకు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది సార్? సింపుల్. ఫస్ట్ థింగ్, రీడింగ్ బుక్స్. కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? రీడింగ్ బుక్స్. పుస్తకాలు బాగా చదవాలండి, నిరంతరంగా చదవాలి, మీకు అర్థం అవ్వని అర్థం కాకపోతే. బుక్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బుక్ రీడింగ్ చేసేటప్పుడు మీకు చాలా మందికి అనుమానాలు వస్తాయి. సార్ ఒక పుస్తకం నేను కూడా చదివినా సార్, నాకు ఏం గుర్తుంటలేదు సార్ అని మీకు క్వశ్చన్ రావచ్చు, అనుమానం రావచ్చు. బుక్ చదువుతా కానీ ఆ బుక్ లో ఉన్నది ఏది నాకు గుర్తుండదు సార్, నాకు చదివినట్టే అనిపించదు, ఏం చేయాలి సార్? చదివి పక్క పెట్టాను అంతే. బిర్యానీ పోయి బవాచీలోనో ప్యారడైజ్లోనో బిర్యానీ తింటారు, తినేటప్పుడు మాత్రమే టేస్ట్ ఉంటుంది, మరుసటి రోజు కూడా టేస్ట్ గుర్తుకొస్తుంది. మళ్ళీ అరే 5,000 పెట్టిండ్రు కదా, మా ఫ్యామిలీ మొత్తం పోయి 3,000 పెట్టి ఫ్యామిలీ ప్యాక్ తిని వచ్చిర్రు కదా, మళ్ళీ గుర్తుకొస్తుంది. తినేటప్పుడు ఎంజాయ్ చేసినావా? బుక్ చదువుతాప్పుడు అంతే ఎంజాయ్ చేయి, అంతే, ఏమొద్దు. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు. బుక్ చదివేటప్పుడు కూడా ఆ అనుభూతిని పొందండి, ఆ ఎక్స్పీరియన్స్ పొందండి. 2, ఇప్పుడు బుక్ రీడింగ్
మీరు ఒక స్టూడెంట్ గా చదివేటప్పుడు ఇప్పుడు ఒక ట్రైనర్ గా చదివేటప్పుడు మీ పర్స్పెక్షన్ మారుతుంది. ఇప్పుడు ఇంతకుముందు చదివిన విధానానికి నెక్స్ట్ చదవబోయే బుక్ రీడింగ్ చాలా చేంజ్ వస్తుంది. ఏంటో తెలుసా? ఇంతకుముందు చదివేటప్పుడు ప్రశ్న అప్పచెప్పాలి, ఎగ్జామ్లు వస్తే రాయాలని మీరు చదువుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు. ఒక పుస్తకంలో చదివితే ఇప్పుడు నా సెషన్ వింటున్నారు, మీరు సెషన్ వింటుంటే ప్రతి పాయింట్ ఎవరికైనా చెప్పాలి ఇది వెంటనే అని అనిపించేటట్టు రాసుకుంటున్నారు. ఐ రైట్? ఈ పాయింట్ అని లేదా ఇది తీసుకొని నేను మా ఇంట్లో చెప్పాలి, లేదా మా ఫ్రెండ్స్ చెప్పాలి, మా కొలీగ్స్ చెప్పాలి, లేదా నాకు బాగా అనిపించింది రాసుకుంటున్నా. సింపుల్. ఇప్పుడు కూడా బుక్ చదివేటప్పుడు ఇది భలే ఉంది అబ్బా అని చెప్పి అండర్లైన్ చేసుకొని ఎక్కడ చెప్పాలని ఆలోచన విధానంతో చదవాలి. ఈ పాయింట్ని ఎక్కడ చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఏ సెషన్లో చెప్పాలి, స్టూడెంట్స్ దగ్గర చెప్పాలి, ఇది ఎక్కడ చెప్పాలనే ఒక పర్సెప్షన్తో చదవాలి. మీరు చదువుతారు అంతే, మారుతుంది, మీ మైండ్ సెట్ మారుతుంది, వే ఆఫ్ రీడింగ్ స్టైల్ మీకు మారుతుంది ఇప్పటి నుంచి. కానీ చదువుతూ మాత్రం పోండి అంతే. గుర్తుండాలి, మొత్తం పెట్టుకోవాలి. మీరేం ఏక సంతాన గ్రహులు కాదు, నేను కూడా కాదు, ఎవరు కూడా కాదు. ఫస్ట్ పైన అది గుర్తుపెట్టుకోండి. చదివిందంతా గుర్తు పెట్టుకుంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ కొడతాం మనం జాబ్. కాబట్టి ఏది గుర్తుండదు, కానీ అండర్లైన్ చేసుకోండి. చేసుకున్న దాన్ని ఎక్కడైనా ఒక చోట ఉపయోగించండి అంతే. యూసేజ్ లెక్క తీసుకురండి, నోట్ చేసుకోండి బుక్ మొత్తంలో. నేనైతే ఏం చేస్తానంటే ప్రతిరోజు చదివింది ఏం చేస్తానంటే ఇట్లా సెషన్లో దొరికింది అనుకోండి, మీకు దొబ్బేస్తా. ఫస్ట్ ఎక్కడైనా మీకు దొరికిందని నేను చదివింది తీసుకొచ్చేది చెప్తా. ఫస్ట్ దాదాపు వీక్లీ 3 or 4 సెషన్స్ నాకు పడుతుంది, నేను చెప్తానే ఉంటా, కనెక్ట్ చేస్తాం. నాకు ఏ టాపిక్ అని ఫస్ట్ 10 నిమిషాలు మాత్రం నేను సైడ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది ఇంట్లోకి. ఆ 10 నిమిషాలు ఇవన్నీ తీసుకొచ్చి చెప్తా. ఈరోజు లెర్నింగ్ది చెప్పాను కదా, ఇంట్రొడక్షన్ 5%, 95% ఏంది ప్రాక్టీస్ మీదనే డిపెండ్. స్కిల్ డెవలప్మెంట్ దేని మీద డెవలప్మెంట్ అది 5%. సైకిల్ ఎట్లా దొక్కాలో ఒక 5% ఇన్స్ట్రక్షన్స్, 95% ఆడు తొక్కితేనే వస్తుంది, ఆడు కింద పడితేనే వస్తుంది కదా. స్కిల్ కదా ఇది. స్పీకింగ్ కూడా గంతే. అది ఎప్పుడు చూసినా ఈరోజు మార్నింగ్ వాట్సాప్లో వచ్చింది, అది ఫేస్బుక్లో కనబడ్డది, డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి పీపీటీలు పెట్టిన వెంటనే యూటిలైజ్ చేసేస్తారు. అంటే ఏది ఎక్కడ కనబడితే అలా వాడేసేయాలి. మా టీచర్లకి ఏమైనా అట్టలు గిట్టాలు కనబడి అరే పిల్లలకి టీఎల్కి పనికోసం పట్టుకొని పోతారు మా వాళ్ళు. అట్లా మీరు కూడా ఏ పాయింట్ దొరికితే ఏది దొరికితే వెంటనే ఎక్కడన్నా వాడడానికి ట్రై చేయండి, మర్చిపోరు మీరు ఇక. సో పర్స్పెక్షన్ మార్చుకోండి, రీడింగ్ స్టైల్. సెకండ్, బుక్ రీడింగ్. ఏ పుస్తకాలు చదవాలి సార్? ఇట్లనే నాకు కూడా పుస్తకాలు చదవాలని చెప్పారు, కానీ ఎట్లా చదవాలో నాకు చెప్పిన ట్రైనర్ చెప్పలే. సరే పుస్తకాలు చదవాలంటే చెప్పి హైదరాబాద్కి వెళ్ళినా, హైదరాబాద్ కోటికి వెళ్ళిన తర్వాత ఇంకట్టే ఏమంటారు ఛత్రపతి సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఇట్లా రూమ్ విజులుకొని వస్తాం కదా, అట్లా సెషన్ విన్న తర్వాత ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ అయిపోగొట్టుకుని అట్లా వెళ్తే ఆ పుస్తకం అడుగుతా పైన ఇంతలా ఉంటది, పేరు రామకృష్ణ పరమహంస. 2 పుస్తకాలు, మళ్ళీ పార్ట్ 1 పార్ట్ 2, ఒక్కొక్కటి అది 550 పేజీలు ఉంటుంది. 5 పేజీలు అయిపోతే కొట్టండి. ఇప్పటి వరకు అది పైన ఉంటే అయిపోతుంది లేదు నా జీవితం, నాకు కష్టమే అది, నాకు అర్థం కూడా అవుతలేదు. గట్ట పుస్తకాలు తెచ్చుకున్నాకండి మినిమం 60 పేజీల నుంచి మ్యాక్సిమం 150 పేజీల పుస్తకాలు చదవకండి దయచేసి. మీరు అవే తెచ్చుకోండి. అది ఏదైనా కానీ మినిమం 60 పేజీల పుస్తకాలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి. ఇలా చిన్న కథలు కూడా ఉంటాయి, ఇట్లా మర్యాదరామన్న కథలు, ఓకే, అక్బర్ బీర్బల్ కథలు, ఇలాంటి కథలు చిన్న సక్సెస్ ఆఫ్ స్టూడెంట్స్. ఎన్ని పేజీలు? 180 పేజీలు, 173 పేజెస్. ఇలాంటి పుస్తకాలు. మళ్ళీ ఇది A4 సైజు కూడా లేదు, మరి చిన్నగా ఉంది. ఇలాంటి పుస్తకాలు ఒక 10 పుస్తకాలు చదవండి ఫస్ట్. అమ్మా నేను కూడా 10 పుస్తకాలు చదివించుకొని అనిపించుకో, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ డెవలప్. ఏ పుస్తకాలు చదవాలని నేను ఇప్పుడు ఏం సజెస్ట్ చేయను మీకు, నేను ఏమి సజెస్ట్ చేయను, ఒక 2-3 మాత్రం చేస్తా. ఏంటది? పేరెంటింగ్ గురించి కంటే అమ్మా నాన్న జీనియస్. నెక్స్ట్ ఇంకా జనరల్ గా ఒక పుస్తకం మీ దగ్గర ఉండాలంటే యూ కెన్ విన్ అనే పుస్తకం ఉంటుంది ఇంగ్లీష్లో, బట్ తెలుగులో మీరు విజయాన్ని సాధించగలరు. ఇలాంటి కొన్ని పట్టాభిరామ్ సార్ పుస్తకాలు కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. అలా ఫస్ట్ స్టార్టింగ్ చేయండి, ఇలా చిన్న పుస్తకాలు తెచ్చి బుక్ రీడింగ్ చేయండి, ఓకేనా? ఇది బుక్ రీడింగ్. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో యూట్యూబ్లో వీడియోలు బాగా మన ఇంపాక్ట్ వీడియోస్ బాగా చూడండి. మీకు ఏ టాపిక్ కావాలో టాపిక్ రాసుకోండి, టాపిక్ పాయింట్స్ మొత్తం రాసుకోండి, ఓకే, మొత్తం పాయింట్స్ రాసుకోండి. వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇఫ్ యూ డూ వర్కౌట్ దెన్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ అనమాట. వర్కౌట్ చేస్తే కాన్ఫిడెంట్ వస్తుంది, ఓకే. ఇలా వీడియోలు చూడండి, బాగా వీడియోలు చూడండి. 3 ఒక 100
కొటేషన్స్ డెవలప్ చేసుకోండి. 100 కొటేషన్స్ మీరు నోట్ చేయండి ఫస్ట్. ఎక్కడ దొరుకుతాయి సార్? మీకు తెలుసు, ఏ వాట్సాప్ స్టేటస్ చూసినా 10 మందిది 8 మంది ఏం పెట్టుకుంటారు ఈ రోజుల్లో? కొటేషన్సే పెట్టుకుంటారు. ఆ కొటేషన్స్ ని నోట్ చేసుకొని 100 కొటేషన్స్ ని మీరు వీడియో రూపంలో, రీల్స్ రూపంలో తయారు చేసుకోండి. చిన్నగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి వీడియోస్ కనెక్ట్ చేయండి. ఓకేనా? 100 కొటేషన్స్ మీకు తెలియాలి. నెక్స్ట్ 100 స్టోరీస్, 100 స్టోరీస్, మంచి కథలు, ఒక 100 కథలు బాగా డెవలప్ చేసుకోండి. 100 కథలు, మినిమం 100 కథలు మీకు రావాలి. ఎక్కడ దొరుకుతాయి సార్? చిన్న కథలే. కథ ఎట్లుండాలంటే 2 నిమిషాలు 3 నిమిషాలు దాటొద్దు కథ. కథలు చెప్పడానికి పోతే అరగంట చెప్పాలి. బుర్ర కథలు అవి ఉంటాయి కదా, అలాగా మీరు కథలు చెప్పడానికి కోరు. మోటివేషన్ స్టోరీ చెప్పాలి. మోటివేషన్ స్టోరీ చెప్పాలంటే 2 నుంచి 3 నిమిషాలు దాటొద్దు. కరెక్ట్ కారు మళ్ళీ. అలా కథలు తీసుకోండి. చొక్కా వెంకటరమణ అని చెప్పి మన దగ్గర ట్రైనర్ అండి, ఇంపాక్ట్ ట్రైనర్ అండి. 100 నిమిషాలు 100 కథలు చెప్తారండి మహానుభావుడు. ఎంత గ్రేట్ పర్సన్ చూడండి. 100 నిమిషాలు 100 కథలు అండి. ఒక్కొక్క కథ 45 సెకండ్స్ 30 సెకండ్సే. చొక్కపు వెంకటరమణ 100 నిమిషాలు 100 కథలు. అసలు ప్రతి స్టోరీ కూడా ఇన్స్పిరేషన్. అక్బర్ బీర్బల్ కథలు చదవండి, మర్యాద రామన్న కథలు చదవండి, తెనాలి రామకృష్ణ కథలు చదవండి. అసలు పాత కథలు మనకు తెలుసు కదా, ఆ కథల్ని మోరల్ స్టోరీస్ గా మార్చండి. బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే కథలు ఎప్పుడు చెప్పినా బాగుంటాయి. తెలిసిన కథ చెప్పినా మళ్ళీ బాగుంటది. నేను సినిమాలు చూస్తే కూడా ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే కొత్త సినిమా ఎప్పుడు చూడను నేను. మనసు బాగాలేకుంటే చూసిన సినిమానే, మంచి నచ్చిన సినిమానే మళ్ళీ చూస్తాం కదా. అలా మీరు ఒక 100 కథలు బాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ కథ కూడా చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 100 మంది ప్రపంచ చరిత్ర గతిని మార్చినటువంటి చొక్కపు వెంకటరమణ అండి. చొక్కపు వెంకటరమణ 100 మంది చరిత్రలు మీకు తెలియాలి. ట్రెండింగ్ పర్సన్స్ అంటే ఎవరు? ఇప్పుడు చరిత్ర కదా, ఒక ఆత్మవిశ్వాసం కలిగిన అతి కొద్ది మంది చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర అంట. గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి అతి కొద్ది మంది చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర. అంతే కదా. జూమ్ ఎవరు కనిపెట్టారు? ఆత్మవిశ్వాసం ఉండి ఎవరో జూమ్ కనిపెట్టారు, యూట్యూబ్ కనిపెట్టారు. వాళ్ళే కదా, వాళ్ళ చరిత్ర మనం వాడుకుంటున్నాం కదా. ఇదే కదా ప్రపంచ చరిత్ర. జియో వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, రాజీవ్ గాంధీ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ టెక్నాలజీ తీసుకొచ్చిండు. అంటే ఆత్మవిశ్వాసం కొద్ది మంది, వాళ్ళ చరిత్రే ప్రపంచ చరిత్రగా మారింది. బట్ అలా ఆత్మవిశ్వాసం కలిగిన అతి కొద్ది మంది యొక్క చరిత్రలు మనం పిల్లలకు అందిద్దాం, మోటివేషన్ స్టోరీస్ గా తీసుకొద్దాం. అలా ఎక్కడ తీసుకొస్తారు, వాళ్ళ గురించి ఎక్కడ తెలుస్తారంటే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. 100 మంది రాయండి ఫస్ట్. ట్రెండింగ్ పర్సన్స్, ఎలన్ మాస్క్, మార్క్ జుకర్బర్గ్, నెక్స్ట్ ట్రెండింగ్ పర్సన్స్ విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, ధోని కావచ్చు, రీసెంట్ గా ఎవరు మన హార్దిక్ పాండ్యా. ఎంతమంది హేట్ చేశారండి ఆయన, ఎంతమంది ద్వేషించారు అసలు. అది ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చి లాక్కున్నాడని ఎంత ఘోరంగా చేశారు కదా. బట్ అదే ఎంతమంది ద్వేషించారో అంతమంది మళ్ళీ తనను ప్రేమించాలా ఒక్క ఓవర్తో చేసుకున్నాడండి. 2 వికెట్లు తీసి ఫైనల్ మ్యాచ్ 2020 వరల్డ్ కప్ లో. అలా ఆ పర్సన్స్, అలా టర్నింగ్ పాయింట్స్ తీసుకోండి. మహమ్మద్ షమి కదా, తన భార్య విడాకులు ఇచ్చి లైంగిక వేధింపులు చేశారని చెప్పి డైవర్స్ ఇచ్చి ఎన్నెన్నో చేస్తే చివరికి తను ఒక రియల్ స్టార్ అయ్యాడు కదా. సెమీఫైనల్ కాస్త సెమీఫైనల్ గా మార్చుకున్నాడు కదా. ఇలా ఎన్నో పర్సన్. అరుణిమ సింహ, ఒక వాలీబాల్ క్రీడాకారిణి రైల్ కింద పట్టాల కింద పడితే వెంటనే తను కవర్ చేసుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి కృత్రిమ కాలు పెట్టుకున్న మహిళ కదా. ఇలాంటి ఒక 100 మంది చరిత్రలు ఎక్కడ దొరికితే సార్? పుస్తకాల్లో చదివితే పోతే మీకు 6 సంవత్సరాలు పడుతుంది. అందుకే వాళ్ళ వీడియోలు మనకు యూట్యూబ్ లో దొరుకుతుంది. రతన్ టాటా లైఫ్ స్టోరీ అని కొట్టండి, చాలా బ్యూటిఫుల్ అండి. అరటి పండు ఒలిచి పెట్టినట్టు యూట్యూబ్ లో ఉన్నాయి. మరి ఒక లైఫ్ స్టోరీ చదివేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు: వాళ్ళు ఎప్పుడు పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, వాళ్ళ ఊరు పేరేంటి, వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు, మొదటి ఉద్యోగం ఎప్పుడు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎవరు వినరు. వాళ్ళ ఇన్సల్టింగ్ ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు అక్కడ సక్సెస్ కావడం గల పాయింట్ ఏంటి, ఆ క్షణం ఏంటి, ఇది మాత్రమే జనాలకి కిక్కిస్తుంది. వాళ్ళ విద్యాభ్యాసం, బాల్యం ఎవ్వరు కనెక్ట్ కారు. మన పుస్తకాలు ఒకప్పుడు జీవిత చరిత్ర ఇవన్నీ చదువుకుంటూ వచ్చినాం కదా. బట్ యాజ్ ఎ మోటివేషన్ ట్రైనర్ గా వాళ్ళ ఇన్సల్ట్స్ ఏంటి, వాళ్ళ ట్రైనింగ్స్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి,
వాళ్ళకి ఆ ఆలోచన ఎప్పుడు వచ్చింది, వాళ్ళకి సహకరించిన వారు ఎవరు, వారిని లాగి పట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, ఇవి చెప్పితే అప్పుడు అంటే ఒక పర్సన్కి 5-6 పాయింట్లు మాత్రం. ఇప్పుడు మనము ఎవరు మన యశ్ గురించి చెప్పినాం. యశ్ ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి, తను నమ్ముకున్న అటైర్ కోసం తను ఎంతైనా ఖర్చు పెట్టాడు, అది పాయింట్ అక్కడ. అంటే ఒక్కొక్క పర్సన్లో ఏది అవసరం అది మాత్రమే కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా 100 మంది రాయండి. ప్రతి ఏ పర్సన్ అయినా కానీ యూట్యూబ్లో దొరుకుతుందండి. మన దగ్గర శ్రావణ్ వారణాసి అని చెప్పి మన దగ్గర ట్రైనర్, ఇంపాక్ట్ ట్రైనర్, ఆయన మొత్తం ఇవే చెప్తుంటాడు. ఆయన మొత్తం ఇవే ఎంత బాగా చెప్తాడంటే అంత హై పిచ్ తో చెప్తాడు ఆయన. ఓన్లీ ఇవి చెప్పే ఆయన మంచి ట్రైనర్ అనిపిస్తున్నాడు. పబ్లిక్ లో అంత పెద్ద పేరు వచ్చింది ఆయన. కాబట్టి మిత్రులారా, ఇది కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ అండి. ఇలా కలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ థర్డ్ పి, ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ గురించి నేను ముందే చెప్పాను. ఏం చెప్పాను? ఇన్స్ట్రక్షన్స్ 5%, ప్రాక్టీస్ మాత్రం 6th పాయింట్ అదేనండి, కలెక్టివ్ ఆఫ్ కంటెంట్. ఏంటి? ప్రాక్టీస్. ప్రాక్టీస్ కి ఫస్ట్ వన్ ప్రాక్టీస్, ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ఏంటి? ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్, థర్డ్ ప్రాక్టీస్, ఫోర్త్ ప్రాక్టీస్, ఫిఫ్త్ ప్రాక్టీస్, సిక్స్త్ ప్రాక్టీస్, సెవెంత్ ప్రాక్టీస్, ఎయిత్ ప్రాక్టీస్, నైన్త్ ప్రాక్టీస్, 10th ఆల్సో పర్ఫెక్ట్ ప్రాక్టీస్. ఓకే, ఇదేండి ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే ప్రాక్టీస్. ఇది ఫస్ట్ స్లైడ్ లోనే ఫస్ట్ పీపీలో మీకు చూపించాను ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ఇంటే దీనికి ఏం లేదు. ఎంత పెద్ద గొప్ప ట్రైనర్ అయినా ప్రాక్టీస్ చేసుకోకుండా వెళ్ళాడు. టెడెక్స్ టాక్స్ అని చెప్పి మీకు తెలుసు, మీకు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ ఇచ్చినప్పుడు వాళ్ళ పర్సన్స్ ఇంటర్వ్యూ చూసాను నేను. అంటే మిలియన్స్ వ్యూస్ వచ్చిన వీడియో ఎలా తీస్తారని అడిగితే ఆ వీడియో తీయడానికి 250 టేక్స్ తీసుకున్నాడంట ఆయన. ఎన్ని టేక్స్? 250 టేక్స్. గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ లాస్ట్ థింగ్, ప్రజెంటేషన్. ఇది పి, లాస్ట్ పి, ప్రజెంటేషన్. అంతే. ప్లానింగ్ చేసుకున్నారు, ప్రిపరేషన్ చేసుకున్నారు, ప్రాక్టీస్ చేసుకున్నారు, కానీ జనాలకు కనబడేది ఏంటి? ఏంటి జనాలకు కనబడేది? పబ్లిక్ కనబడేది ఏంటి? పార్టిసిపేట్ చూసేది ఏంటి? మీ ప్రజెంటేషనే. కనపడే స్వప్నం మాత్రమే జనాలకు తెలుసు, కనపడని పునాదులు ఎవరికి కనపడవు. ఇక్కడ మీ ప్రజెంటేషన్ డిపెండ్ అపాన్ యువర్ ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్. పర్ఫెక్షన్ వచ్చి రావడం కోసం మీరు ఎంతైనా ప్రాక్టీస్ చేయండి, ఎంత నిద్రలేని రాత్రులైనా గడపండి, కానీ ప్రజెంటేషనే ఇంపార్టెంట్. సో ఈ ప్రజెంటేషన్ గురించి మీకు ఆఫ్లైన్లో సపరేట్ సెషన్ ఉంటుంది దీని గురించి. సో నేను దాని గురించి డెప్త్గా వెళ్ళాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ కంటెంట్ ప్రిపరేషన్. వెరీ లెంతీ సెషన్. ఇంత పెద్ద సెషన్, ఇంత పెద్ద టాపిక్, ఇంత టైం కూడా ఎవరికి ఇయ్యరు మా వాళ్ళు. నాకు మాత్రమే ఎగ్జామ్షన్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ సార్ అండ్ అవర్ గురూజీ గంపా సార్. మీరందరూ ఓపికతో విన్నందుకు. ద బెస్ట్ స్కిల్ ఏందో తెలుసా? స్పీకింగ్ స్కిల్ కాదు, లిజనింగ్ స్కిల్. అది మీకు చాలా బాగుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సెషన్ చెప్పారు రవీంద్ర ధీరా సార్. మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అన్నట్టు మీ దగ్గర బోలెడంత కంటెంట్ ఉంది సార్. ఈ క్లాస్ తోనే నేను ఫిదా అయిపోయాను సార్. చాలా బాగుంది. క్లాస్ లో వచ్చేసి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, సారు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఒక గోల్డెన్ వర్డ్ ను మనకి ఇచ్చారు. సో ఒక్కసారి అవి మనం రివీల్ చేసేసుకుందాము. సార్ వచ్చేసి ఫస్ట్ థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అని చెప్పారు. అది చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇంకొక కొటేషన్, అద్భుతమైన కొటేషన్ ఏం చెప్పారంటే, అవసరాలు మాత్రమే తల్లిదండ్రులతో తీసుకోవాలి, విలాసాలు మాత్రమే సొంతంగా సంపాదించుకోవాలని చెప్పారు. ఇది చాలా మంచి వాక్యం అండి. దీనిలో ఎంతో డెప్త్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారంటే, మనందరినీ ఇన్స్పిరేషన్ తీసుకునే వర్డ్ ఏంటంటే, ఇతరులు గూగుల్లో వెతికినప్పుడు మన పేరు కనబడితే మన సక్సెస్ ఆల్మోస్ట్ అలా అయినట్టే అని చెప్పారండి. ఇది వెరీ ట్రూ అండి. ఎందుకంటే గూగుల్లో మనం ఎప్పుడైతే మన పేరు సెర్చ్ చేయగానే మనకు సంబంధించినవి వస్తాయో ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ డ్రీమ్ బిగ్ గురించి చెప్పారండి. మన ప్లాన్ గురించి, గాడ్స్ ప్లాన్ గురించి చెప్పారు. నెక్స్ట్
యాడ్ మోర్ వాల్యూస్ టు యువర్ లైఫ్ అనే దాని గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్ ఈజ్ అల్టిమేట్ అని చెప్పారు. నెక్స్ట్ ఈ లెర్నింగ్ స్కిల్స్ లో వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ 5% అండ్ ప్రాక్టీస్ 95% గురించి కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మినిమం మన దగ్గర ఒక 5 years ప్లాన్ అనేది ఉండాలి. 20 years ఉంటే ఇంకా బెటర్ అని చెప్పారండి. నెక్స్ట్ సార్ ఒక ఫార్ములా చెప్పారు, ABCDE చెప్పారు. అటైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్, ఎవల్యూషన్ చెప్పారు. నెక్స్ట్ సార్ దగ్గర నుంచి ఇంకొకటి గోల్డెన్ వర్డ్ ఏమొచ్చిందంటే వెతుక్కునే దారి మాత్రమే చెప్తాను, మీరే నేర్చుకోవాలని చెప్పారండి. ఇది చాలా వండర్ఫుల్ అనిపించిందండి ఇది ఈ వర్డ్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పారు సార్, ఒక వ్యక్తి మారాలంటే అతని ఆలోచన మారాలని చెప్పారండి. ఇది చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. మనం మారితే మనతో పాటు మనం మారితే ఆటోమేటిక్గా మన ఆలోచనలు కూడా మారుతాయి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అని చెప్పారండి. ఇది ఆ, ఇది చాలా అద్భుతంగా ఉందండి ఈ వర్డ్. ఇలాంటి ఒక్కొక్క వర్డ్ వినిపిస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ ఇలాంటి వర్డ్స్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారంటే వినవలసిన సమయం వచ్చినప్పుడు చెప్పవలసిన వ్యక్తి వస్తే సందర్భం విలువ పెరుగుతుందండి. సో ఇది చాలా మంచి వాక్యం సార్. ఇంకొకటి సరైన నైపుణ్యం ఒకటి నేర్చుకుంటే ఈ ప్రపంచం ఒక సామ్రాజ్యాన్ని మనం సృష్టించవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ ఏదైనా మంచి పని చేయండి, ఈ రోజే చేయండి, దానికి క్రెడిబిలిటీ వస్తుందని చెప్పారు. నెక్స్ట్ కంటెంట్ అనేది కంటిన్యూస్ గా ఉండాలని కూడా చెప్పారండి మన కంటెంట్ క్రియేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రైనర్ గా వెళ్తే మోటివేషన్ చేయకూడదు, ఇన్స్పిరేషన్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ సార్ ఇఫ్ యూ డూ వర్కౌట్ యూ కెన్ కాన్ఫిడెంట్ అని చెప్పారండి. అది కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ సార్ రీడింగ్ బుక్స్ గురించి చెప్పారు. చాలా మంచి మంచి బుక్స్ సార్ టిప్స్ ఇచ్చారండి. సో మనం బుక్స్ చదవడం వల్ల కూడా మనకు ఎంతో కంటెంట్ నేర్చుకోవచ్చు అని చెప్పారు. అలాగే సార్ ప్లానింగ్ గురించి, ప్రిపరేషన్ గురించి, ప్రాక్టీస్ గురించి, ప్రజెంటేషన్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. ఇంత మంచి అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు సెషన్ చాలా బాగా చెప్పారు సార్. మీకు టైం ఉంటే 3 to 5 క్వశ్చన్స్ తీసుకుంటాం సార్. ఓకే మేడం.